హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత్రి పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన శరణ్ మేఘం అనే ఒక చక్కటి నవలను వినిద్దామండి. నవల మొదలు పెడదామా? హాస్పిటల్ వార్డులోకి కిటికీల గుండా ఎర్రగా ఏటవాలుగా ప్రవహిస్తున్న సాయంకాలపు నీరెండ పేషెంట్ హృదయాల్లో కొద్ది కొద్దిగా విచ్చుకుంటున్న ఆశా మందారాల్లా వెచ్చగా హాయిగా ఉంది. మెయిన్ గేట్ అప్పుడే తెరిచినట్టున్నారు. పేషెంట్లని చూడటానికని వచ్చి ఎంతసేపటి నుంచో వేచి ఉన్న స్నేహితులు, బంధువులు బిలబిలమంటూ వార్డుల్లోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళ రాకతో అప్పటి వరకు నిశ్శబ్ద గంభీరంగా ఉంటూ వచ్చిన ఆ వాతావరణం అంతా కబుర్లతో, ఆప్యాయమైన పలకరింపులతో, నవ్వులతో కలకళ్లాడుతూ ముచ్చటగా మారుతోంది. టీబీ వార్డులో ఉన్న అన్ని బెడ్లు ఇలా సందడిగా, చుట్టూ జనంతో చైతన్యవంతంగా ఉంటే శివరాం బెడ్ మాత్రం నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉంది. లేచి కూర్చుని అందరి వంక అసూయగా చూశాడు శివరాం. చూడవచ్చిన ఆత్మీయులతో వాళ్లంతా తమ తమ అనారోగ్యాల్ని మర్చి సరదాగా కబుర్లు చెప్తున్నారు. తమ ఆరోగ్యాన్ని గురించి బోగట్టా చేసి పరామర్శించే ఆప్తవర్గం ఇంత ఉంది కదా అనే సంతృప్తితో పేషెంట్ల అందరి కళ్ళు మెరుస్తున్నాయి. అందరికీ అందరూ వచ్చారు. తనకి మాత్రం సునంద్ ఇంకా రాలేదు. శివరాం మనసు చిరాకుగా, ఏదో వెలితిగా, బాధగా ఉంది. కోలాహలంగా ఉన్న ఆ వాతావరణాన్ని ఇంకో మారు చూసి నిట్టూర్చి నడుం వాల్చబోయాడు శివరాం. ఇంతలో పక్కబెడ్ మీద ఉన్న పేషెంటు తన వాళ్లతో కబుర్లు చెప్పటం మధ్యలో ఆపి ఇటు తిరిగి, యాండి మీ వాళ్ళింకా రాలేదా అంటూ పలకరించాడు శివరాంని. శివరాంకి ఆ పలకరింపులో ఏదో పరిహాసం ధ్వనించింది. సమాధానమిద్దామంటే బాధ వల్ల గొంతంతా నొప్పిగా అయ్యి శబ్దం కంఠం దాటి రానేలేదు. అందుకే తల అడ్డంగా ఊపి ఊరుకున్నాడు. శివరాంలో పడగ విప్పుకుంటున్న అసంతృప్తిని అవతలి వ్యక్తి గమనించినట్లు లేదు. సంభాషణ పొడిగించాడు. అదేమిటి, మెయిన్ గేట్ తీసి చాలాసేపు అయిందే. రోజు అందరికంటే ఆవిడే ముందొచ్చేవారు. శివరాం ముఖం చిట్లించి విసుగ్గా, వచ్చేది, కానీ ఈవేళ ఆఫీస్లో అర్జెంటు పని ఏదైనా ఉందేమో అంటూ ఎర్రసాలువ గుండెల దాకా లాక్కుని అటు తిరిగి పడుకున్నాడు. సునంద రాలేదు. రోజు ఈ పాటికల్లా నిండా ఓవెల్టిన్ కలిపిన ఫ్లాస్క్ పట్టుకుని గబగబా వచ్చేది. పొద్దుట్నుంచి ఆఫీస్ పని వల్ల ఏర్పడ్డ బడలిక ముఖం మీద కనిపించనీయకుండా తీయగా నవ్వుతూ మరీ వచ్చేది. ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది అనే ఆశ. 5-6 నెలలైంది. ఇంకా తగ్గుముఖం పట్టలేదేమిటి భగవంతుడా అనే భయం. రెండూ ఒకదానొకటు వెలుగు చీకట్లలా తరుముతూ ఉంటే దిగులు దిగులుగా బిక్కముఖం వేసుకుని వచ్చే నా అమాయకపు సునంద. ఇంతసేపు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి చెప్పమా? ఆఫీస్ 4 గంటలకే వదిలేస్తారే, 5 కావస్తోంది ఇప్పుడు. గంట సేపు ఏం చేస్తూ ఉంటుంది? ఏదైనా అర్జెంటు పని పడిందేమో. ఎంత అర్జెంటు పనైనా నాకంటే ముఖ్యమా? నేను ఇలా తన కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ 4 ఎప్పుడవుతుందా, నా అందాల సునంద ముఖం గుమ్మం దగ్గర ఎప్పుడు కనిపిస్తుందా అనుకుంటూ వేచి ఉంటానని తెలీదా? ఆఫీస్లో ఒత్తిడి వల్ల నాకు ఎలాగా పొద్దు గడుస్తుంది. కానీ పాపం మీకే సెకండ్ చొప్పున గడవాలి అంటూ ఉంటుంది కదా తను. అటువంటిది ఎందుకు ఇలా ఆలస్యం చేసింది? మిస్టర్, ఇటు తిరగండి, టెంపరేచర్ చూడాలి అన్న డ్యూటీ నర్సు పిలుపుతో శివరాం ఆలోచనలకి అడ్డుకట్టపడింది. కబోర్డ్ మీద ఉన్న మందు సీసా చూసి, 4 గంటలకి తాగాల్సిన మోతాదు తాగలేదేం అంది నర్సు తల మీద హుడ్ సర్దుకుంటూ. ఒక క్షణం ఆగి నోట్లో ఉన్న థర్మోమీటర్ తీస్తూ, రోజు నా మిస్సెస్ వచ్చి ఆ మోతాదు ఇస్తూ ఉండేది, ఈవేళ ఇంకా రాలేదు అందుకని అంటున్న శివరాంని చూసి చిన్నగా నవ్వి, ఆవిడ రాకపోతే ఔన్స్ గ్లాసులో పోసుకుని మీరు తాగకూడదా ఏం అంది నర్సు. శివరాం సిగ్గుపడ్డాడు. కానీ వెంటనే ఎందుకు రాకపోవాలి ఇంతవరకు అన్న ఆలోచన వచ్చి కోపం తెచ్చుకున్నాడు ఇంకా రాని సునంద మీద. థర్మోమీటర్లో రీడింగ్ని చూస్తూ, ఓ డిగ్రీ పెరిగింది, ఇలా అయితే ఎలా? మీరు మా సలహాని పాటించకపోతే కష్టం అంది నర్సు నిష్ఠూరంగా. టెంపరేచర్ పెరిగిందా? నేను పొద్దుటి నుంచి బెడ్ అయినా దిగలేదే. మీరు చెప్పిన ప్రకారం పూర్తి రెస్ట్ తీసుకున్నాను. విశ్రాంతి ఒక్క శరీరానికి మాత్రం తీసుకుంటే చాలదు. శివరాం మాట్లాడలేదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోమంటుంది ఈమె. అదెలా సాధ్యం? ఎంత ప్రయత్నించినా మనసు తన స్వాధీనంలో ఉండటం లేదు. ఎప్పుడు ఏవో ఆలోచనలు. ఈ టీవీ తనకి ఇంకా తగ్గదా? పెళ్లికి ముందు నుంచి సునంద తన చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకుంది. తన కోసం ఎన్ని రకాల భోగభాగ్యాలు వదులుకుంది. ఎంతమంది ఆత్మీయుల్ని కాదనుకుంది. రకరకాల రంగుల కలల్ని తన చుట్టూ ఊహించుకున్న సునందకి తన వల్ల ఏం సౌఖ్యం మిగిలింది?
పెళ్ళయ్యాక 2-3 ఏళ్ళు తనతో ఏం సుఖపడిందో ఏమో, అంతే. ఆ నవ్వులు, ఆ తీపి కబుర్లు, ఆ ముచ్చట్లు అన్నీ కలలోలాగా మిగిలిపోయాయి. ఈవేళ టీబీ అనే ఈ భయంకరమైన జబ్బు తనకి ఘనీభవించిన సత్యంలాగా నిలిచిపోయింది. మృత్యువుల భయం నిత్యము తన మనసును చదలా తినేస్తూ ఉంటే తనని దక్కించుకోవాలనే తహతహతో మందులకి కావలసిన డబ్బుకో, చివరికి ఉద్యోగంలో కూడా చేరి చాకిరీ చేసి శ్రమపడుతుంది. వట్టి వెర్రిపిల్ల. ఏం అవస్థ పడుతుందో ఏమో ఆ ఉద్యోగంలో. సున్నితమైన మనసు, సర్వజనాకర్షణీయమైన సౌందర్యం, మొసళ్ళు తిమింగిలాలు ఉన్న ఈ సమాజంలో ఎలా నిగ్గుకొస్తుందో ఏమో. అందమైన అమ్మాయి, అందులో అనారోగ్యమైన భర్త అనేసరికి మరీ లోకు చేస్తుంది లోకం. తన అస్వస్థత కారణంగా మానసిక వ్యధకి తోడు పాపం సునందకి ఉద్యోగపు బాధ ఒకటి. ఏమేం సమస్యలు ఎదురవుతున్నాయో వాటినన్నిటినీ పాపం ఎలా ఎదుర్కొంటుందో, ఏం బాధపడుతుందో. అభిమానవతి అయిన తన సునంద ఏం అవస్థపడుతుందో. సునంద, నా సునంద. ఏమిటండి కళ్ళ వెంబడి ఆ నీళ్ళేమిటి? మీరు మానసికంగా ఏదో బాధపడుతున్నారు. పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే కానీ మీకు ఈ వ్యాధి నయం కాదు, తర్వాత మీ ఇష్టం అంటూ థర్మామీటర్ విదిపేసి చార్టులో రీడింగ్ నోట్ చేసి పిక్కల దగ్గర తెల్ల సాక్స్ని పైకి ఓ మారు జారిపోకుండా లాక్కుని గాలిలో మెత్తగా తేలిపోతున్న తెల్లని మేఘంలా చప్పుడు చేయని వైట్ కేన్వాస్ బూట్లతో వాటి చివరికి నడిచిపోయింది డ్యూటీ నర్స్. ఆమె వెళ్ళిన దిక్కే కొంచెం సేపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి, విశ్రాంతి, ఇంకా ఏకంగా నాకొకటే విశ్రాంతి అనుకున్నాడు శివరాం. ఏమిటండి రెప్ప వేయకుండా చూస్తున్నారు? ఏముందండి అటు అన్న సునంద కంఠం వెనుక నుంచి వినిపించేసరికి ఉలిక్కిపడి ఇటు తిరిగాడు శివరాం. పల్చగా నాజూకుగా ఉన్న పచ్చని ముఖం మీద నిలిచిన ముత్యాల లాంటి స్వేద బిందువులతో తడిసి నుదుటి మీద చిందరవందరగా పడుతున్న నల్లని ముంగురులు, వదులుగా వేసుకున్న జడలో నుంచి ఎర్రగా నవ్వుతున్న ఒకే ఒక గులాబీ పువ్వు, మెళ్ళో మంగళసూత్రాలు, కనుబొమ్మల మధ్య కుంకుమ పొట్టు తప్ప వేరేమీ లేకపోయినా అవే 1000 అలంకరణలుగా వెలుగుతున్న నిరాడంబర సౌందర్యం. వీటితో సునంద శివరాం కళ్ళకి ఏదో కొత్త అందంతో కనిపించింది. అలసి అలసి నీరసించిపోయిన ఆ పెద్ద కళ్ళ కింద నిలిచిన చిరుచెమట కూడా ఆమెకి కొత్త అందాన్నే సమకూరుస్తోంది. ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లు అలా చూస్తారేమిటండి అంది కొద్దిగా సిగ్గుపడుతూ సునంద. నిర్లిప్తమైన ఈ చిరునవ్వులో ఎంత మధురం ఉంది అనుకున్నాడు శివరాం. బరువైన కనురెప్పలు ఎత్తి కళ్ళ నిండా మమత నింపుకుని అతని కేసి చూసి అప్రయత్నంగా బయట సర్దుకుంటూ, ఓవల్టీనివ్వనా? మందు తాగారా అంది సునంద. కళ్ళతో ఆమె అందాన్ని తాగుతున్న శివరాం జవాబు చెప్పలేదు. అబ్బా, ఒళ్ళంతా గుచ్చుకునేలాగా ఏమిటా చూపులు అంది ఎవరికీ వినపడకుండా అతి నెమ్మదిగా నవ్వుతూ. శివరాం దీర్ఘంగా నిట్టూర్చి, శ్రీమంతుల బిడ్డవి, ఏ జమీందారికో ఏ పెద్ద ఆఫీసర్కో శ్రీమతివై హాయిగా సుఖపడ్డానికి బదులు నన్ను చేసుకుని ఏం అవస్థలు పడుతున్నావు సునందా అన్నాడు బాధగా. మిమ్మల్ని ఆ మాటే అనద్దన్నాను. నాకు అవస్థ ఏమిటి? 4 రోజుల్లో మీకు నెమ్మదిస్తుంది, మనం మళ్ళీ హాయిగా ఆనందంగా ఉంటాం అంటూ కబోర్డ్ మీద ఉన్న మందు సీసా చూసి, ఏమిటి సాయంత్రం మోతాదు మీరు తాగలేదా అంది సునంద. రోజు నువ్వు వచ్చి ఇచ్చేదాను కదా. అవునండి, ఈవేళ పెందరాలే రావటం పడలేదు అంది సునంద మందు గ్లాస్ శివరాంకి అందిస్తూ. మందు గొంతుకులో పోసుకుని వెగటు వల్ల ముఖం అదోలా పెడుతూ, ఎందుకని అన్నాడు శివరాం అతని గుండెలు రాస్తూ. ఆఫీస్ మేనేజర్ గారు అమ్మాయి లేదు శాంత, వాళ్ళ ఇంట్లో పార్టీకి రమ్మని తెగ గొడవ పెట్టింది. ఆఫీస్కొచ్చి పెళ్ళికి కూడా వెళ్ళలేదు. మరీ అంత బలవంతం పెడుతూ ఉంటే వచ్చేస్తే బాగుండదని పార్టీకి వెళ్ళాను అంది సంజాయిషి చెప్పుకుంటున్న దానిలా సునంద. ఇంతసేపు పార్టీయేనా? అంతా చేరేటప్పటికీ ఆలస్యమైంది. పైగా శాంత భర్తని తీరా చూస్తే నాకు అతను చిన్నప్పుడు తెలిసినవాడే. జగపతి అని ఇంతుండేవాడు, 4th ఫారం చదువుతూ. నేను SSLC చదివే రోజుల్లో మా ఇంటి పక్కనే ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు బొంబాయిలో ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడట. చిన్నప్పటి కబుర్లు ఏవో చెప్తూ, ఎన్నాళ్ళకి చూశాను మిమ్మల్ని అంటూ ఓ పట్టాన వదల్లేదు. కబుర్లతో ఆలస్యం అయిపోయింది. సునంద మాటలు వింటున్న శివరాంకి మనస్సులో తీవ్రమైన అసంతృప్తి రేగింది. తన గుండెల్ని రాస్తున్న సునంద చేతుల్ని నెమ్మదిగా తప్పించి, నాకు తలనొప్పిగా ఉంది, కాసేపు మాట్లాడకు అని అటు తిరిగి పడుకోబోయాడు. సునంద కంగారుగా తన నుదుటి మీద చెయ్యి వేసింది. ఆమె చెయ్యిని తోసేస్తూ,
కాసేపు నన్ను స్థిమితంగా పడుకొని ముట్టుకోకు అన్నాడు విసుగ్గా. ఆ మాటతో దెబ్బతిన్న దానిలా అప్రతిపురాలై ఉండిపోయింది సునంద. రోజురోజుకి ఈయనకి కోపం ఎక్కువైపోతుంది. నిమిషానికి కారణం లేకుండా చిన్నపిల్లాళ్ళ మూతి బిగించడం, పేచీ పెట్టడం, నీరసం వల్లనేమో జబ్బు తగ్గుతూ ఉంటే ఒక కోపం కూడా పెరుగుతూ ఉంటుందని ఆ మధ్య నర్స్ చెప్పింది. అయితే కావచ్చు. అయినా ఈ విసుగు, కోపం రోజురోజుకి ఇలా పెరిగిపోతుంటే ఎలా ఇన్ని సమర్థించటం? తనకి కూడా పూర్వపు ఓర్పు, ఓపిక తగ్గిపోతాయి. ఏదో గుట్టున పట్టుకుని లేని ఓర్పు తెచ్చుకుంటూ రోజులు దొర్లిస్తుంది. అవతల పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో చాకరీ చేసి ఇంటికొస్తే ఒకదానికొకటి లేక వారానికి 4 రోజులు పస్తులు పడుకుంటూ అవస్థలు పడటం. ఎంత డబ్బు మందులకి, ఓవల్టీన్ డబ్బాలకి సరిపోక ఒక్కొక్కప్పుడు నిస్సహాయ స్థితి ఏర్పడి ఏం చెయ్యాలో తోచక ఏడుపొస్తుంది. అటు ఆఫీస్ అని, ఇటు డబ్బు ఇబ్బంది. ఓ పక్కన ఈయనకి ఎలా ఉంటుందో అనే దిగులు. ఏమీ చేయలేని తన అసహాయ స్థితి. అయిన వాళ్ళందరూ అలా తయారయ్యారనే కోపం, పౌరుషం. వీటన్నిటి మధ్యన పడి తను నలిగిపోతుంటే ఈయన అర్థం లేని కోపాలు, ఈ విసుగులు ఏమిటి? ఇలా బాధగా ఆలోచిస్తున్న సునంద కాట్ చివర తగిలించిన టెంపరేచర్ బోర్డుని అప్రయత్నంగా చూసి హమ్మో అనుకుంది. ఆ అట్ట చేతిలోకి తీసుకుని అటువైపు వెళ్ళి, ఏమిటండి టెంపరేచర్ 1 డిగ్రీ పెరిగిందా అంటూ ఆదుర్దాగా అడిగింది. శివరాం చర్రున లేచి చటాలన ఆమె చేతిలోని చాట్ తీసుకుని విసురుగా అవతల పారేసి ఆమె కళ్ళలోకి చురుచురా చూశాడు. సునంద కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. అవి శివరాంకి కనిపించకుండా ఉండటం కోసం తలదించేసుకుంది. కానీ కనుకొలకలు దాటి 2 చుక్కలు ఆమె పాదాల మీద పడ్డాయి. అది చూసి శివరాం కలవరపడ్డాడు. పాపం చిన్నబుచ్చుకుని ఎలా నిలబడిపోయిందో. ఏమైనా తను తొందరపడ్డాడు. ఇందాక విసుక్కున్నాడు. ఇప్పుడు చేతిలో చాట్ తీసుకుని విసిరేశాడు. మరి బాధపడమంటే పడదు? అయిన వాళ్ళందరినీ తన కోసం వదులుకుని క్షయవ్యాధి వచ్చిన తనని దక్కించుకోవటం కోసం ఆఖరికి ఉద్యోగంలో కూడా చేరి శ్రమపడుతున్న ఈ అమాయకురాలి పట్ల కృతజ్ఞతతో ఉండటం అట్టే పోయి ఇలాగా తను ప్రవర్తించటం. చిచ్చి, తనెంత మూర్ఖుడు! శివరాం సిగ్గుపడి మొహం అటు తిప్పేసుకుని మౌనంగా ఉండిపోయాడు. నిశ్శబ్దంగా ఏడుస్తూ నిలబడిపోయిన సునంద కాసేపయ్యాక బరువుగా శ్వాస వదిలి బయట చెంగుతో కళ్ళొత్తుకుని నేల మీద పడ్డ చాట్ని ఒంగుని తీయపోయింది. ఇంతలో శివరాం డగ్గుత్తికతో సునందా అని పిలిచాడు. అతని కంఠంలో ధ్వనించిన వేదనకి ఆమె కంగారు పడి అతని ముఖంలోకి చూసింది. ఛా, అదేమిటి? మీరు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోవటం ఏమిటి అంటూ తన పైటతో అతని కళ్ళొత్తింది సునంద. ఆమె చెయ్యి పట్టుకుని పశ్చాత్తాపంతో, నిన్ను చాలా బాధ పెడుతున్నాను సునందా అన్నాడు శివరాం. బాధ లేదు, ఏమీ లేదు, ఉండండి, ఓవల్టీన్ ఇస్తాను అంటూ ఫ్లాస్క్ మూతలో ఓవల్టీన్ పోసి అందించింది సునంద. తాగకుండా చేత్తో పట్టుకుని, సునందా, నా మాట వింటావా అన్నాడు శివరాం. ఏమిటది అన్నట్టు అతని కేసి చూసింది. పట్టుదల, పౌరుషం వదిలేసి మీ నాన్నగారికి ఉత్తరం రాయి. ఆయన వెంటనే వచ్చి మనల్ని ఆదుకుంటారు. వాళ్ళ సహాయం అక్కర్లేదంటూ పట్టుదలకు పోయి ఎందుకు ఈ ఉద్యోగం చేసి బాధపడటం అన్నాడు శివరాం. సునంద సమాధానం చెప్పలేదు. ఆమెకి వెంటనే జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆయనకి టీబీ వచ్చిందని తను ఎంతో ఆవేదనతో బాధపడుతుంటే నాన్న ఆదరించటం అట్టే పోయి, అంత మాట అంటాడా? తెలియక చేశాడా ఈ పెళ్ళి? దౌర్భాగ్యపు సంబంధమా ఇది? పెళ్ళికి ముందే ఆయనకి టీబీ ఉంటుందా? అటువంటి రోగికి పెళ్లి చేసి నా గొంతు కోసాడా? ఇలా నోటికొచ్చినట్లు అనేయటమేనా? కొంచెం ముందు వెనుక ఆలోచించినక్కర్లేదు. ఆయనంటే ఒకటి, నన్నంటే ఒకటినా? తను డబ్బు సాయం చేయాల్సి వస్తుందనేగా ఇదంతా. తన డబ్బు ఎవరికి కావాలి? ముష్టెత్తి సంపాదించైనా భర్త జబ్బు నయం చేసుకుంటాను, కానీ తన మాటలు పడి ఆ డబ్బుకి చేయి చాపుతానా? అటువంటి తండ్రి నాకిప్పుడు సమీపించటం. కోపంగా ఎర్రగా జేవురిస్తున్న సునంద ముఖం చూసి, పోనీ మా తమ్ముడు గోపాలనికైనా కవర్ రాయమన్నాను, రాసావా అన్నాడు శివరాం. సునంద జవాబు చెప్పలేదు. నువ్వు రాయివు, నీకు మొహమాటం. నా దగ్గర చదువుకున్న కుర్రాడు, వాడి దగ్గర మొహమాటం ఏమిటి? పరుపు కింద కవర్ లాగి ఇలాతే, నేను రాస్తాను అన్నాడు శివరాం ఓవల్టీస్ కప్పు సునందకి అందిస్తూ. చంటివాడికి ఒంటి నిండా పౌడర్ రాసి ఊలు టోపీ చెవులు మీదుగా కట్టి బట్టలు స్వెట్టరు వేసి పరుపు మీద రబ్బరు గుడ్డ వేసి పడుకోబెట్టి తను నిలువుటద్దం ఎదురుగుండా నిలబడి అలంకరించుకోసాగింది రత్నం. మధ్య మధ్య కుర్రాడు ఏడ్చినప్పుడల్లా వెనక్కి తిరిగి చిటిక వేస్తూ నాలికతో చప్పుడు చేస్తూ ఊరుకోబెడుతుంది.
ఎంతో ముచ్చటపడి పోయిన నెలలో పక్కింటి వదినగారి దగ్గర అప్పు చేసి కొన్న చీర కట్టుకోవడానికి ఈవేళ అవకాశం వచ్చింది. పురిటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి సరదాగా ఆయనతో కలిసి బయటికి వెళ్ళటానికే కుదరలేదు. కొన్నాళ్లు మరీ పచ్చివళ్ళు చంటివాడు అంటూ సరిపోయింది. కొన్నాళ్లు ఆయన ఆఫీస్ ఆడిటింగ్ అంటూ సరిపోయింది. రాకిన్నాళ్లకి సమయం వచ్చింది. అందుకే పెట్లో ఎంతో పదిలంగా దాచిన చీర తీసింది రత్నం. జరీ అంచు కనిపించేలాగా. కుచ్చిళ్ళు ఎన్ని మాటలు సర్దుకున్నా ఇంకా సర్దుబాటు కావటం లేదు. ఈ పక్కకి ఆ పక్కకి తిరిగి ఏ పక్క నుంచి అందంగా ఉంటారో అని నిలువుటద్దంలో చూసుకోసాగింది తెగ హైరాణ పడుతూ. నిజంగా తను అంత హైరాణ పడక్కర్లేదు. ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది రత్నం. మెత్తగా పట్టుకుచ్చు లాంటి జుట్టు, పాలమీగడ లాంటి బుగ్గలు, బుగ్గని ముద్దు పెట్టుకుంటూ నల్లని పుట్టుమచ్చ, సన్నని మెడ, సన్నని నడుము, నాజుకైన శరీరం, అందుకు తగిన అందమైన పాదాలు. 17 ఏళ్లు నిండిన కొత్తగా ఓణీలు వేసుకోవటం నేర్చుకుంటున్న 13 ఏళ్ల పిల్లలాగా లేతగా ముద్దుగా ఉంటుంది. అందుకే గోపాలం అంటూ ఉంటాడు బుగ్గ మీద చిటికేస్తూ, నువ్వు ఏ చీర కట్టుకున్నా అందంగానే ఉంటావు అని. బిగ్ బెన్ 5 తర్వాత 5:15 చూపించి 5:30కి జారుకుంటోంది. అయినా రత్నం అలంకరణ పూర్తి కాలేదు. ఇది కాదు అది కాదు అంటూ ఎన్ని మార్చినా ఆ చీర మీదకి తగిన బ్లౌజ్ అమరలేదు. చివరికి సరే అని సరిపెట్టుకుని ఓ పల్చని బ్లౌజ్ ఎన్నుకుంది. ఆ లైట్ కలర్ చీర మీదికి మెళ్ళ ఉన్న ఒంటిపేట డైమండ్ గొలుసు సర్దుకుంటూ, దీనికి తోడు చెవులకి రవ్వల దుద్దులుంటే ఎంత బాగా మ్యాచ్ అవును అనుకుంది రత్నం. కానీ ఇంతలోనే నిట్టూర్చి, ఆయన రవ్వల దుద్దులు చేయిస్తారా? మనసైన చీర కొనుక్కోవడానికే ఒప్పుకోరు. ఈ చీర కొన్నందుకు ఎంత రాద్ధాంతమైంది. ఆ మధ్య ఈ నిలువుటద్దం కొన్నందుకు ఎప్పుడూ డబ్బు లేదో లేదో అనటం తప్పిస్తే ఒక్క సరదా అయినా లేదు. ఏమిటో ఇంకీ జన్మకింతే అంటూ బిగ్ బెన్ కేసి చూసింది. వెంటనే అమ్మో అని గబగబా బొట్టు కాటుక పెట్టేసుకుని 1-2 నిమిషాల్లో రెడీ అయిపోయింది రత్నం. గోపాలం ఇంకా రాలేదు. 5ంటికల్లా ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని వస్తానన్న పెద్ద మనిషి. తను పుట్టింటి నుంచి చంటాన్ని ఎత్తుకుని వచ్చాక ఇన్నాళ్లకి కదా సరదాగా సినిమాకి బయలుదేరింది. ఏమిటో తనకే కానీ ఆయనకొక్క సరదా లేదు. పెళ్ళైన ఈ ఏణ్ణర్థం నుంచి చూస్తుంది. ఆయనకై ఆయన ఎప్పుడైనా ఈవేళ పలానా పిక్చర్కి వెళ్దాం రెడీ అవ్వు అని కానీ, ఇది నీకు బాగుంటుందని కొని తెచ్చాను అని కానీ అంటాడేమో అని. అనకపోవటం అలా ఉంచి తనేదైనా ముచ్చట పట్టుకుంటే, ఎందుకు ఇవి రత్నం, మనమేమైనా జమీందారులమా? ఎంత నిరాడంబరంగా ఉంటే అంత సుఖం. పొదుపు లేకపోతే బ్రతుకులో కుదుపులు తప్పవు అంటూ హితపోదొకటి. తన ఉత్సాహం కాస్త నీళ్లు కారిపోయేలాగా. బిగ్ బెన్ పావుతక్కువ 6 చూపిస్తుంది. గోపాలం వచ్చే జాడేమీ కనిపించటం లేదు. నిమిషానికి వీధిగేటు దగ్గరికి వెళ్ళి చూసొస్తోంది రత్నం. విసుగు కోపం ఎక్కువై అస్థిమితంగా ఇటు అటు తిరగసాగింది. కోపంలో కొంత ఏడుస్తున్న చంటాడి మీద చూపించింది. తక్కింది గోపాలం వచ్చాక ప్రయోగించడానికి దాచింది. బిగ్ బెన్ చేస్తున్న చప్పుటికి బెదిరి సెకండ్లు పరిగెడుతున్నాయి. నడిచిపోతున్న పెద్ద మిల్లు కేసి నిస్సహాయంగా చూస్తున్న రత్నానికి ఉడుకుమోత్తనం వల్ల కళ్ళలో నీళ్లు నిలిచాయి. నీళ్లతో నిండిన కళ్ళు గోపాలం రాకని వెంటనే గమనించలేకపోయాయి. గోపాలం వచ్చి మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. సినిమాకి టైం అవుతోందనే ధ్యాసేమీ అతనిలో ఉన్నట్టు లేదు. బట్టలు మార్చుకోకుండా ఆమట్టునే ఉండిపోయాడు. ఇంటికప్పు కేసి శూన్యంగా చూస్తూ హడావిడిగా వచ్చి, బయలుదేరి రత్నం, ఆలస్యం అయిపోయింది అంటూ తొందర పెడతాడేమోనని అలిగి తన కోపాన్ని చూపిద్దామనుకుంది రత్నం. కానీ అలా కాకుండా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయిన గోపాలాన్ని చూసేసరికి కోపం మాట మర్చిపోయి ఆశ్చర్యంతో చూడసాగింది. గోపాల్ అసలు అటు చూడటమే లేదు. ఎదురుగుండా రత్నం ఉందన్న ధ్యాసే లేదు అతనికి. అలా వింతగా కాసేపు గోపాలాన్ని చూసి, ఏమిటండి అలా కూర్చుండిపోయారు? టైం అవుతోంది, మరి మనం సినిమాకి వెళ్ళొద్దు అంటూ పలకరించింది రత్నం. తల తిప్పి రత్నం కేసి చూశాడే కానీ గోపాలం ఏమీ మాట్లాడలేదు. రత్నానికి ఏమీ పాలుపోలేదు. అలా చూస్తారేమిటి? ఏమైంది? మాట్లాడరేం? కంగారుగా అడిగింది, దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ. గోపాలం ఈ మాట మాట్లాడలేదు. రత్నానికి భయం వేసింది. మిమ్మల్నే, నాకు చెప్పండి, ఏం జరిగింది? చెప్పరు అంటూ అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. గోపాలం దీర్ఘంగా నిట్టూర్చి జేబులో ఉన్న కవర్ తీసి రత్నానికి అందించాడు. అందులో ఏముందో దేవుడా అని భయపడుతూ వణికే చేతులతో అందుకుని చదవనారంభించింది. చిరంజీవి గోపాలాన్ని అన్న ఆశీర్వదించి రాసేది.
నువ్వు చిరంజీవి సౌభాగ్యవతి మరదలు చంటిబాబు కులాసాగా ఉన్నట్లు తలుస్తాను. నా ఒంట్లో పరిస్థితి రోజుకోలాగా ఉంటుంది. మళ్ళీ ఈవేళ ఓ డిగ్రీ టెంపరేచర్ పెరిగింది. చివరికి క్షయజబ్బు నన్ను తిన్నట్లు తినేస్తుందేమో అనిపిస్తుంది. మీ వదిన మాత్రం నన్ను బ్రతికించుకోవాలని తెగ శ్రమ పడుతోంది. ఉద్యోగంలో కూడా చేరింది. అమాయకురాలు, కానీ కొండమించి దొర్లే రాయిని ఆపగలదా? ఏదో దాని నమ్మిక దానిది. కానీ నమ్మకం ఉమ్మయ్యేలోపుగా నిన్నో మారు చూడాలని ఉంది. చంటిబాబు ఎవరి పోలిక? వాణ్ణి కూడా చూడాలని మనసు పీకుతుంది. కానీ ఆశీస్సులతో శివరాం అని దీర్ఘంగా నిట్టూర్చి కవరు పక్కన పెట్టి గోపాలం కళ్ళలోకి చూసింది రత్నం. గోపాలం కళ్ళలో నీటి తెర కనిపించి కంగారు పడింది. దగ్గరగా వెళ్ళి, అదేమిటి అలా బాధపడతారు? బావగారికి జబ్బు తప్పకుండా తగ్గుతుంది. మీరు మనసు పాడు చేసుకోకండి. శుభమా అని కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు అంది అతని ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ. గోపాలం ఆమెకేసి చూసి బేలగా, నీకు తెలీదు రత్నం, మా అన్నయ్య లోకల్లో అందరి అన్నయ్యలాంటి వాడు కాదు అన్నాడు. నిజంగానే రత్నానికి తెలీదు శివరాం గోపాలాన్ని చిన్నప్పటి నుంచి ఎలా ప్రేమగా పెంచుకొచ్చాడో. గోపాలానికి ఏడాది వెళ్లకుండానే వాళ్ళమ్మ పోయింది. 5 ఏళ్లు నిండేటప్పటికి నాన్న పోయాడు. అప్పటికి శివరాంకి కూడా పట్టుమని 10 ఏళ్లు లేవు. అయినా 5 ఏళ్ల తమ్ముణ్ణి పెద్ద ఆరిందా అలా చూసుకుంటూ పింతల్లి గారి పంచన పెరిగాడు. తమ్ముడు నాన్న కోసం అమ్మ కోసం బెంగ పెట్టుకోకుండా అస్తమాను మరిపిస్తూ నవ్విస్తూ ఒక్క క్షణం ఏమారకుండా రాత్రిళ్ళు కూడా ఓ చెయ్యి గోపాలం మీద వేసుకుని మరీ పడుకునేవాడు శివరాం. పినతల్లి ఆమె భర్త చనిపోయాక తమ్ముడి బాధ్యత తన బాధ్యత తన మీదే పడి తన చదువు సాగించుకోవటం చాలా కష్టంగా తయారైన రోజుల్లో కూడా శివరాం తమ్ముడికి సమస్త సౌకర్యాలు సమకూర్చేవాడు. తను బిఏ పాస్ అయ్యేటప్పటికి ఉన్న ఆస్తి కాస్త హరించుకుపోగా ఇంకా తను చదువు సాగిస్తే తమ్ముడి చదువు ఎక్కడ జరగదో అనే భయంతో తను చదువు మాని ఉద్యోగంలో చేరి చదువుకుంటాను అన్నంత దాకా తమ్ముడికి చదువు చెప్పించాడు శివరాం. ఇప్పటికీ కూడా అయ్యో నాకు అమ్మా నాన్న వల్ల చిన్నప్పుడు కొంత ముద్దైనా తీరింది, పాపం తమ్ముడికి ఏమీ తీరలేదే అన్న బెంగే శివరాంకి. 20 ఏళ్ల నుంచి ఇలా అన్నగారి దగ్గర గోపాలం గుండెల నిండుగా రుచి చూసిన వాత్సల్యం తాలూకు మధురిమ. ఏడాది ఏడర్థం క్రితం పెళ్ళయ్యి కాపురానికి వచ్చిన రత్నానికి ఏం తెలుసు? అందుకే గోపాలం హృదయంలోని వేదనని గ్రహించలేకపోయింది రత్నం. లేవండి, బట్టలు మార్చుకోండి, ఈ పాటికి న్యూస్ రీల్ కూడా అయిపోతుంది అంది గోపాలాన్ని తొందర చేత్సు. నా మనసు బాగలేదు, ఈ పూట సినిమా వద్దు అన్నాడు గోపాలం. అయింది, ఇలాంటి అవాంతరం ఏదో వస్తుందని భయపడుతూనే ఉన్నాను. అనుకున్నా 5 గంటలకి మీరు రాకపోయేసరికి. అయినా సినిమాకి రావటం మానుకుని మీరిక్కడ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ఆయన ఆరోగ్యం బాగుపడుతుందా? లేవండి, సరదాగా సినిమా చూసొద్దాం, ఆ తర్వాత సావకాశంగా ఆలోచిద్దురు గాని అన్నగారి ఆరోగ్యం గురించి అంది రత్నం వేళాకోళంగా నవ్వుతూ. నన్ను విసిగించుకు, కావలిస్తే నువ్వెళ్ళు. గోపాలం ఇలా చెదిరించుకోవటంతో రత్నం చిన్నబుచ్చుకుంది. చాలాసేపటి వరకు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఆ తర్వాత తనలో తను అనుకున్నట్లుగా అంది. మొదటి నుంచి మీరు నాకు నా హద్దులేవో జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. నేనే అప్పుడప్పుడు వెర్రిపడి మీకు నా మీద చాలా ప్రేముంది కాబోలు అనుకుని పొరపాటు పడుతూ ఉంటాను. గోపాలం ఏమీ సమాధానం చెప్పలేదు. అదము ఆమె వైపైనా చూడలేదు. శివరాం ఆరోగ్యం గురించి ఆందోళనతో ఆలోచిస్తున్న గోపాలాన్ని చూస్తే రత్నానికి మరోలా అర్థమైంది. తనన్నా తన మాటన్నా అంత నిర్లక్ష్యం ఏమిటి ఈయనకి? మామూలుగా సరదాగా ఉండే వ్యక్తి ఉండి ఉండి ఇలా జాలి లేని కఠిన శిలగా మారిపోతారేం? తన అందం, తెలివి, నేర్పరితనం ఇవేమీ ఆయన్ని కరిగించలేకపోతున్నాయేం? ఇవన్నీ ఉండి తనకేమిటి లాభం? ఆయన్ని తన వాడిగా చేసుకోలేకపోయాక. లోకంలో ఎంతమంది ఆడవాళ్ళు తమ తమ భర్తల్ని కనుసన్నల్లో నడుపుకుంటారు? అటువంటిది తన ఆయన్ని ఎందుకు ఆకర్షించుకోలేకపోతుంది? తనకి చదువు లేకపోవటమా? ఆయన పెద్ద చదువుకోవటమా? ఇది తన లోపమా, ఆయన అహంకారమా? ఆలోచించిన కొద్దీ రత్నానికి తన అసక్తత, గోపాలం నిర్దాక్షిణ్య ప్రవర్తన కొండంతులుగా కనిపించి గుండెలు బాధతో మండిపోసాగాయి. ఎవరి ఆలోచనల్లో వారుండిపోయి బిగ్ బెన్లో చిన్న ముళ్ళు 8 అంకెని చేరుకోవటం చూడనేలేదు. ఆఖరికి రత్నమే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, చాలా బాగుంది మన సినిమా ప్రయాణం. బాబిగాడు నిద్రపోయాడు, ఇక లేవండి భోజనం చేద్దురు గాని అంది దీర్ఘంగా నిట్టూర్చి.
గోపాలం లేచాడు. అదేమిటి అంతా కింద పీట వాల్చుకుంటున్నారు? డైనింగ్ టేబుల్ మీద వద్దు, ఇలా వడ్డించు, ఇక్కడ కూర్చుంటాను. కింద? అవునులేండి. డైనింగ్ టేబుల్ భోజనము, ఆ దర్జా, ఆ టీవీ రమ్మంటే వస్తాయా? స్వతహాగా ఉండాలి కానీ. మరైతే ఎందుకు కొన్నావు ఈ టేబులు? మీ ఆయన అనాగరికుడు, దర్జా లేనివాడు అని తెలిసి కూడా. ఆ మాట విని దెబ్బతిన్నట్టు అతని కేసి చూసి వెంటనే కోపంతో, 1,00,000 సార్లు అన్నారు ఎందుకు కొన్నావు అని. మనకు అక్కర్లేకపోతే మా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేస్తానులేండి. డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలని వాళ్ళు ఏకరువు పెడుతున్నారు అంది రత్నం అన్నం వడ్డిస్తూ. అప్పుడు కంగారు పడి, కొనడం ఎందుకు, ఇప్పుడు పౌరుషపడి అమ్మడం ఎందుకు? ఈ ఆలోచన అంతా కొనబోయే ముందుండాలి. ఈ వస్తువు మనకు ఉండాలా లేదా? పక్కింటి వారు కొంటుంటే మోజుపడి కొంటున్నామా, లేదా నిజంగా అవసరమై కొంటున్నామా అని. మీ సలహా ఇక నుంచి పాటిస్తానులేండి. ముందు భోజనం చేయండి. తల వంచుకుని భోజనం చేస్తున్న గోపాలాన్ని చూసి చిరాగ్గా, మాట పలుకు లేని కాడికి ఇక్కడ నేను కూర్చోవడం దేనికి? మీరు పెట్టుకుని తినండి, నేను వెళ్ళి పడుకుంటాను, నిద్ర వస్తుంది అంది రత్నం. అయితే వెళ్ళు అంటూ తను వడ్డించుకోబోయాడు గోపాలం. అవునులేండి, మీరు దేనికైనా సిద్ధమే అంటూ నిష్ఠూరంగా అని తను అతని చేతిలో నుంచి గరిట లాక్కుని వడ్డించసాగింది రత్నం. చీర ఎలా ఉంది? బాగుందా? అదేమిటి అలా ఆశ్చర్యంగా చూస్తారు? పోయిన నెలలో కొనుక్కున్న చీర ఇది. పక్కింటి ఆవిడ దగ్గర అప్పు తీసుకుని. అవునా? వ్యంగ్యంగా అన్నాడు గోపాలం. రత్నం చిన్నబుచ్చుకుంది. బాకీ తీరిందా? వచ్చే నెలతో పూర్తిగా తీరుతుంది. ఈలోపుగా ఇంకో కొత్త ఖర్చు తగలకుండా ఉంటే అంతేనా? రత్నం నేలకేసి చూస్తూ ఉండిపోయింది. నేనిప్పుడే చెప్తున్నాను, నీ పద్ధతి మార్చుకోకపోతే లాభం లేదు. ఆ ఆఫీసర్ గారి భార్య కొంది, ఈ సినిమా స్టార్కి ఉంది అంటూ వేలం వెర్రెక్కి కొనటం మొదలు పెడితే మనలాంటి మధ్యతరగతి వాళ్ళం మట్టి కొట్టుకుపోతాం. అయినా ఎవరికో ఉందని మనమతి పోగొట్టుకోవడం ఏమిటి? మన తాహతకు తగ్గట్లు మనం ఉండాలి. మహారాణికి ఉంది కదా అని నువ్వు కూడా ఒక కిరీటం తగిలించుకుని వీధుల్లో ఊరేగితే ఎలా ఉంటుంది? మతి లేకపోతే సరి, అర్థం లేని ఆలోచనలు, బాధ్యత తెలియని ఖర్చులు అంటూ గోపాలం చేయి కడుక్కుని లేచాడు. అతని పద్ధతి ఏమీ అంతుపట్టడం లేదు రత్నానికి. డబ్బు ఖర్చు అవుతుందంటే అలా ఇదైపోతారేమిటి? ఉన్న దాంట్లో కాస్త దర్జాగా బ్రతకాలి కానీ ఈ పిసినారి బతికేమిటి? దమ్మిడి దమ్మిడి లెక్క చూసుకుంటూ. ఇట్లా ఇంట్లో వస్తువులు చూస్తారు కానీ డబ్బుంటే ఎవరు చూడొచ్చారు? అమ్మ ఏదైనా కొంటే నాన్న కూడా ఇలాగే అనేవారు. అసలు ఈ మగాళ్ళ మనస్తత్వమే ఇంతేమో. గదిలోకి వచ్చి చూసేసరికి గోపాలం జిప్ బ్యాగ్ సర్దుకుంటున్నాడు. రత్నం కంగారుగా అతనిని సమీపించి, జిప్ బ్యాగ్ సర్దుతున్నారు, ఎక్కడికి ప్రయాణం అంది. గోపాలం సమాధానం చెప్పలేదు. అన్ని జతలు పెట్టుకుంటున్నారు, ఎన్నాళ్ళుంటారేమిటి? గోపాలం ఈ మాట మాట్లాడలేదు. మిమ్మల్నే భుజం పట్టుకుని కుదుపుతూ అడిగింది. ఏదో ఆలోచనల్లోంచి తేరుకున్నట్టు అటు తిరిగి, మదనపల్లి వెళ్ళొస్తా అన్నాడు గోపాలం. అన్నగారి దగ్గరికి గోపాలం వెళ్తున్నాడని తెలిసాక ఇంకా అతన్ని ఆ ప్రయాణం ఆపడం తన వల్ల కాదని తెలిసి హతాశమై నీరసంగా ఊరుకుంది రత్నం. అయినా ఆఖరి ప్రయత్నంగా అంది, ఒక్కరితోనూ ఉండలేను అని. పక్కింటి వాళ్ళున్నారు, భయం లేదు అన్నాడు. ఆ అభ్యంతరాన్ని తేలిగ్గా తోసేస్తూ గోపాలం. మరి ఆఫీస్కి సెలవు పెట్టారా అంది. తిరిగి ఎప్పుడొస్తారు అని అడిగింది. వచ్చే నెలలో వెళ్ళకూడదా అంది. మీ ప్రయాణం చూస్తే వారం రోజుల దాకా వచ్చేలాగా లేరు అంది. ఎన్నడిగినా మాట్లాడదేం అంది. చివరికి ఉక్రోషం వచ్చి, మీరు ఎంతకైనా తగుదురు, చివరికి ఆ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా చేయించుకుంటారు, అన్నగారిని వదిలి ఉండలేక అంది. ఒక క్షణం ఆమె కేసి తేరిపారా చూసి, మంచి సలహా ఇచ్చావు రత్నం. అవును, అలా చేస్తే నిజంగా అన్నయ్యకి వదినికి సాయం చేయటానికి వీలవుతుంది అంటూ జిప్ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు గోపాలం. నిజంగా అంత పని చేస్తారా అని భయపడుతూ ఆమటనే ఉండిపోయింది రత్నం. గట్టిగా కీచుమన్న చప్పుడుతో పాటు గల్లుమన శ్రావ్యధ్వని కూడా వినిపించటంతో హాల్లో పడక కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న రాఘవయ్య భారంగా నిట్టూర్చాడు. అలాంటి చప్పుడు వినిపించినప్పుడల్లా లోపలేం జరుగుతుందో అతనికి తెలుసు. భార్య కాంతమ్మ ఇంటి పనులన్నీ ముగించుకుని సావకాశంగా బీరువా దగ్గరికొచ్చి కూర్చుని బరువుగా ఉన్న అడుగు సొరుగు లాగుతుంది. అది బద్ధకంగా కీచుమంటూ తెరుచుకుంటుంది. దాన్ని తెరుచుకున్న నోటిలో నుంచి గల్లుమని తెల్లగా నవ్వుతూ సునంద పెళ్లికి వచ్చిన వెండి సామాన్లు కాంతమ్మని పలకరిస్తాయి.
ఆ పలకరింపుకి పరవశించిపోయి కూతురు సునందని చూసినట్లే మురిసిపోతుంది కాంతమ్మ. ఆ తర్వాత ఈ వస్తువు ఎవరిచ్చారు, ఈ వస్తువు ఎవరిచ్చారు అని తనలో తను అనుకుంటూ ఒక్కొక్కటే జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏ పన్నీరు బుడ్డు లాంటిదో, అగరవత్తుల పెట్టో, పువ్వుల సజ్జో మిగిలిపోతాయి కాంతమ్మ జ్ఞాపక శక్తిని వెక్కిరిస్తూ. ఎంత ప్రయత్నించినా ఎవరిచ్చారో జ్ఞాపకం రాదు. ఇక దాంతో ఆ సంగతి వదిలేసి సునంద పసితనం గురించి, శివరాముని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని ఆమె పెట్టిన పేచీ గురించి, వైభవోపేతంగా జరిగిన సునంద పెళ్లి, ఆ తర్వాత సునంద శివరాములు 2-3 ఏళ్ళు అన్యోన్యంగా కాపురం చేయటం, ఆ మీదట శివరాంకి క్షయవ్యాధి రావటం, వీటన్నిటి గురించి ఆలోచించటం మొదలెడుతుంది. ఆ ఆలోచనల ప్రవాహంలో సునంద శివరాముల గురించి రాఘవయ్య విసుక్కున్న ఘట్టం దగ్గరికి వచ్చి కాంతమ్మ మనసు చటుక్కున ఆగిపోతుంది. ఆగిపోయి ఆ మట్టున ఆ రోజున జరిగిందంతా ఒక్కసారిగా ఆమె మనోనేత్రం ముందు మళ్లీ కదులుతుంది. అప్పటికి శివరాంకి టీబీ వచ్చి హాస్పిటల్లో చేర్పించి 4 నెలలైంది. బెంగతో, మానసికమైన ఆందోళనతో ఇంటికి హాస్పిటల్కి మధ్య తిరుగుతూ మనిషంతా చిక్కిపోయి అతి దీనంగా జాలిగా తయారైంది సునంద. చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క కూతురు బ్రతుకు ఇలా అయిపోయిందేమిటి భగవంతుడా అనుకుంటూ ఆపుకోలేని దుఃఖాన్ని మనసులో దాచుకుంటూ ప్రతి సెకను పడుతున్న రంపపు కోతని భరిస్తున్నారు కాంతమ్మ, రాఘవేలు. పరిస్థితి అంతా దట్టంగా, చీకటిగా, భీతిగా, భయాందోళనలతో ఉంది. మదనపల్లి నుంచి ఆ ఉదయమే వచ్చింది సునంద. మూర్తీభవించిన శోకదేవతలా కనిపించిన కూతుర్ని చూసేసరికి కడుపు తరుక్కుపోయింది కాంతమ్మకి. చిక్కి శల్యమైన కన్న కూతుర్ని చూసి కళ్ళనీళ్లు తిరిగి ముఖం అటు తిప్పుకుని కళ్ళు తుడుచుకున్నాడు రాఘవయ్య. మధ్యాహ్నం భోజనాల దగ్గర సునంద అసలు సంగతి ఎత్తింది. శివరాంకి డిపార్ట్మెంట్ వారిస్తున్న అర్ధజీతం మీద సెలవు కూడా నెలతో అయిపోయిందని, అక్కడి నుంచి సెలవు పూర్తి జీతం నష్టం మీదే అని, అసలే జీతం అంతంత మాత్రంగా ఉండి అందులో కొత్తగా పెళ్ళయి సరదాగా కాపురం చేసుకుంటున్న గోపాలాన్ని డబ్బు సర్దుబాటు చేయమనటం శివరాంకి ఇష్టం లేదని, అందువల్ల టీబీ తగ్గే వరకు శివరాంకి రాఘవయ్యే సహాయం చేయవలసి ఉంటుందని నేను. అల్లుడి ప్రాణం కోసం ఎన్ని వేలైనా కుమ్మరించటానికి రాఘవయ్య సిద్ధంగానే ఉన్నాడు. అందుకు తగ్గ తాహతు కూడా ఉందతనికి. కన్న కూతురు కళకళ్లాడుతూ పచ్చగా 10 కాలాల పాటు ఉండటానికి డబ్బేమిటి, అవసరమైతే ప్రాణం కూడా అర్పించేవాడు. కానీ అతనికి ఒక విషయం పట్టుకుంది. ఈ శివరాంని తప్ప ఇంకెవరినీ ససేమీరా చేసుకోను అని ఆ రోజున సునంద అలా పట్టుపట్టకపోతే ఈ రోజున ఈ స్థితి ఉండేది కాదు కదా అని ఆ మాటే అన్నాడు. చూడమ్మా, ఆ రోజున నేను చిలక్కి చెప్పినట్లు చెప్పాను. కుర్రాడి అందము తెలివి చూస్తున్నావు. ఈవేళ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఉంది. అతనికి వెనకాల కొంచెం ఆస్తి, ఇల్లు వగైరాలు లేకపోతే ఆనక అవస్థ అవుతుంది అని విన్నావా? చూడిప్పుడేమైందో. ఆస్తుంటే ఇలాంటి సమయంలో ఆదుకున్నా. నాన్న, దెప్పడానికి ఇదా సమయం? గుండె తరుక్కుపోయేలా అడిగింది సునంద. దెప్పడం కాదమ్మా, ఉన్న విషయం అంటున్నాను. అప్పుడు ఈ సంబంధం చేసేదాకా నువ్వు, మీ అమ్మ నా కాళ్ల కింద నిప్పులు పోసేశారు. నన్ను స్థిమితంగా ఆలోచించుకొనిచ్చారా? తొందరపడి మనం గోతిలో దూకాం తల్లి అన్నాడు రాఘవయ్య డగ్గుతికతో. అదేం మాట నాన్న, ఈవేళ ఏదో కర్మం చాలక ఆయనకి జబ్బు చేస్తే ఏం చేస్తాం? ఈ 2-3 ఏళ్ల నుంచి పడిన సుఖం అంతా దీంతో పోయినట్టే. సుఖం? చిన్నప్పటి నుండి జమీందారీ బిడ్డలాగా పెరిగావిక్కడ. అటువంటిది 200-300 కాలాబెత్తం జీతం తెస్తున్న ఆ శివరాంతో నువ్వేం సుఖపడ్డావు తల్లి? అదేమిటండి, మనం అవసరమైనప్పుడల్లా 200 సాయం చేయటం లేదు. అమ్మాయి నా మట్టును వదిలేశామా అంది కాంతమ్మ. పూర్వంలాగా అలా 100-200తో అవుతుందిలే. ఇంకా ఇక్కడి నుంచి వేలు కుమ్మరించాలి. ఆ క్షయ నుంచి ఆయన గారిని తప్పించి మన సునంద ముఖంలో ఆనందం పండించాలంటే. రాఘవయ్య మాటలు వింటే పౌరుషంతో సునంద ముఖం ఎర్రపడింది. ధన సహాయం అడగటానికి వచ్చిందనే కదూ నాన్న ఇంత ఈసడింపుగా మాట్లాడుతున్నారు. తండ్రి ముఖంలోకి తీక్షణంగా చూసి, మీరు వేలు మాకే ఊరికినే ఇవ్వక్కర్లేదు నాన్న, అప్పుగా ఇవ్వండి. ఆయనకి జబ్బు తగ్గాక తీర్చుకుంటాం అంది. అప్పా, మా తర్వాత ఈ ఆస్తంతా నీదే కదా. నీ ఆస్తిలోంచి నీ కప్పేమిటే పిచ్చి తల్లి అంది శాంతమ్మ. అప్పిస్తే మీ ఆయన అసలు మాట అలా ఉంచు. అధమం వడ్డీ అయినా తీర్చగలడటే అమ్మాయి హేళనగా అన్నాడు రాఘవయ్య. వెళ్ళంతా కోపంతో భగభగా మండిపోతుంది సునందకి. తింటున్న అన్నం ఆమట్టునే నోట్లో పెట్టుకోకుండా ఆగిపోయింది.
రాఘవయ్య ఏదో ఆలోచిస్తున్నట్లు అక్షరాలు దీర్ఘంగా సాగదీస్తూ అన్నాడు. అసలు నా అనుమానం ఇతనికి పెళ్లినాటికే టీబీ లక్షణాలున్నాయేమో అని. తొందరపడి ఈ దౌర్భాగ్యం సంబంధం చేశాం. మనల్ని మోసం చేసి బంగారం లాంటి పిల్ల బతుకుని. నాన్న, భయంకరంగా ఒక కేక వేసి తింటున్న అన్నం కంచం తోసేసి లేచి నిలబడింది సునంద. కోపంతో ఆమె కళ్ళు ఎర్రగా మందారాల్లా అయిపోయాయి. నా ఎదురుగుండా ఆయన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్లు అవమానపరిస్తే నేను సహించేది లేదు. అయినా మీ సహాయం అర్థించొచ్చాననే కదా నేను ఆయన మీకు అంత చులకనయ్యాము. మీ డబ్బు ఎవరికీ అవసరం లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. ముష్టెత్తైనా సరే డబ్బు సంపాదించి ఆయన్ని బతికించుకుంటాను. చచ్చినా మీ డబ్బు ముట్టుకోను, వస్తాను అంటూ వెళ్ళిపోయింది సునంద. ఏడుస్తూ అడ్డొచ్చిన కాంతమ్మని తోసేసి, నీ బాధ చూడలేక అన్నాను కానీ నీకెంత కోపం వస్తుందంటే అందునా అంటూ నోట్ల కట్లు అందించబోయిన రాఘవయ్య చేతిని విసురుగా విదిల్చి పారేస్తూ. అలా కోపగించి సునంద వెళ్ళిపోయాక ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఈ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కాంతమ్మ కళ్ళు చెరువులవుతాయి. ఇలా కాంతమ్మ నిత్యం బాధపడటం, తన మనసులో గుప్తంగా దాచుకున్న బాధకి తోడు ఆమె బాధని కూడా చూడలేక రాఘవయ్య నిట్టూర్చడం పరిపాటయింది. అందుకే కాంతమ్మ బీరువా సొరుగు తీసి సునంద పెళ్లికి వచ్చిన వెండి సామాను తీస్తుందని తెలిసి నిస్సహాయంగా నిట్టూర్చి ఊరుకున్నాడు రాఘవయ్య. అతనికి నిత్యం అనుభవం వల్ల తెలుసు, సామాన్లు చూడటంతో ప్రారంభమైన ఈ తతంగం కన్నీళ్లతో సమాప్తి అవుతుందని. కాసేపు ఆగి ఇంకా ఆగలేక హాలు దాటి గదిలోకి వెళ్ళి భార్య పక్కనే నిలబడి తను కూడా వెండి సామాను వైపు దీనంగా చూడసాగాడు రాఘవయ్య. ఒక్కొక్క వస్తువే తీసి వరుసగా పేరుస్తూ ఏవో జ్ఞాపకాలు తరుముతూ ఉంటే తనలో తను మాట్లాడుకోసాగింది కాంతమ్మ. ఏమిటే అలా గొణుక్కుంటున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు రాఘవయ్య. కాంతమ్మ సమాధానం చెప్పలేదు. అధమం అటువైపు తిరగనైనా లేదు. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, ఏమిటి బొమ్మల కొలువు మళ్ళీ పెట్టావా? ఎన్నాళ్ళు చూస్తే కడుపు నిండుతుంది అని. ఏం చేయను, ఇవే మిగిలాయి నాకు. వెన్న పడేసి వేరు నాక్కున్నట్లు అమ్మాయి బదులు అమ్మాయి వస్తువులు చూసి బతకాల్సిన స్థితి వచ్చింది. ఏం చెప్తాం, దాని పట్టుదల అలా ఉంది. ఎన్నాళ్ళైందో రాకపోవడం అల్లా పోయి ఆఖరికి ఒక్క కార్డు ముక్కైనా రాయటం లేదు చూడు. ఏం అంత కాని వాళ్ళమయ్యామా? రాదండి, అది ఇంకా మన ఇంటికి రాదు అంది కాంతమ్మ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అయినా నిన్న మొన్నటి పిల్ల, దానికి అంత పట్టుదలేమిటి? అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, ఆ మాత్రం మాట అనతగమా? అయ్యో, బంగారం లాంటి పిల్లకి ఇలాంటి రోగిష్టి మొగుడు సంప్రాప్తం అయ్యాడే అన్న బాధ వల్ల ఏదైనా అంటే ఇంకంతే. ఇంకా మన ఇంటికి రాదు, మనతో మాట్లాడదు. మనం పంపించిన మనీ ఆర్డర్ తిరగకుట్టేస్తుందా? మన మీద కక్ష కట్టి రాత్రింపగళ్ళు శ్రమపడి ఉద్యోగం చేసి ఆ మొగుడికి మందిప్పించుకుంటుందా? ఏమంత కర్మ వచ్చింది తనకి? ఇక్కడ తండ్రి ముండా కొడుకు ఇంకా బతికే ఉన్నాడుగా. నన్ను అవమానపరిచి ఏడిపించడానికి కాకపోతే ఎందుకు ఇదంతా? పోనీ నా సంగతి వదిలి, నీకైనా గౌరవం ఉంచిందా? ఇలా రాఘవయ్య ఆవేదన పట్టలేక గట్టిగా అంటూ ఉంటే కాంతమ్మ బాధగా అతనికేసి చూసింది. అయ్యో, ఏం అవస్థ పడుతుందో అని ఉండబట్టలేక ఆ మధ్య నువ్వు వెళితే ఏం గౌరవం చూపించింది? మాటి మాటికి నా ఆరోగ్యం అవస్థ గురించి మాట్లాడకు అంది. అవునా? నువ్వు డబ్బు ఇవ్వబోతే విసిరి కొట్టింది. మెడలో గొలుసు నెక్లెస్సు ఏదే అంటే వాటి సంగతి నీకు అనవసరం అంది. ఇలా తల్లినైన నిన్నే అంది అంటే? రాఘవయ్య కేసి నిస్సహాయంగా చూసింది కాంతమ్మ. మన డబ్బు తీసుకోవడానికి అంత పౌరుషపడుతుందే? ఆ గొలుసు నెక్లెస్సు ఎవరివి? మనవి కావు. ఆ మాటకొస్తే తను మాత్రం పిచ్చి పిల్ల. తను వేరు మనం వేరునా? అర్థం లేని పట్టుదల కాకపోతే. పట్టుదలల్లో తక్కువ వాళ్ళు ఎవరులేండి, అందరికీ అందరే. ఒక్క మాట అమ్మాయిని చూసొద్దామంటే అప్పుడు నాతో మీరు వచ్చారా? ఎందుకు రావడం? నీకు చూపించగా మిగిలిన గౌరవం ఏదైనా ఉంటే నేను కూడా కొంత పంచుకోవడానికా? అసలు దీనికి అంతటికీ కారణం మీరండి. అప్పుడు మీరు దాన్ని అంతలేసి మాటలు అనకపోతే దానికి ఇంత కోపం రాకపోను. మాటలో అంటావు. నేను దాన్ని ఏమన్నానే? పెళ్ళికి ముందు నుంచే మీ ఆయనకి టీవీ టింజ్ ఉందేమో అన్నాను, అంతేగా. అది చాలదేమిటి దాని మనసు కష్టపెట్టుకోవడానికి? ఆ మాటకి కష్టం వచ్చేసిందా? ఆహా, అసలు నన్ను అడిగితే నీ మూలానే అది ఇలా తయారైంది. చిన్నప్పటి నుంచి గారం, ఏది కావాలంటే అది చేస్తూ వచ్చావు. నేనా మీరా గారం చేసింది?
ప్రతి చిన్న విషయంలోనూ నా సలహా పాటించకుండా అది ఎలా అంటే అలా కొనిచ్చారు. ఆడపిల్లకి చదువు ఎందుకండోయ్ అంటూ నేను నెత్తి నోరు కొట్టుకుంటే విన్నారా? అది చదువుకుంటానంటుంది, చదువుకొని అంటూ కాలేజీలో చేర్పించారు. చదువు వల్ల ఏమొచ్చిందే నష్టం? ఆ చదువు వల్ల ఈ పెంకితనం బయలుదేరిందంటావా? ఆ చదువే ఇప్పుడు దానికి ఆయుధంగా తయారైంది మన మీద ప్రయోగించటానికి. అప్పుడు ఆ చదువు చెప్పించకపోతే ఇప్పుడు ఈ ఉద్యోగంలో అంటూ చేరి డబ్బు సంపాదించి అతనికి మందిప్పించుకోగలిగేదా? మన ఇంటికి రాకుండా మన సహాయం పొందకుండా ఇలా మొండిగా ఉండగలిగేదా? ఇప్పుడు దానికి ఎవ్వళ్ళం అక్కర్లేకపోయాం. భార్య మాటల్లో నిజం ఉన్నట్లు అనిపించింది. నిజమే, సునందకి కాలేజీ చదువు చెప్పించి తను ఈ ఆవేదన కొని తెచ్చుకున్నాడేమో. సునందకి చదువు రాకపోతే పరిస్థితులు ఇలా ఉండి ఉండకపోను. చదువే అనర్థదాయకమేమో ఆడపిల్లలకి. ఇలా ఆలోచిస్తున్నానేమిటి? నాన్సెన్స్. దీని చెమట కబుర్లతో నా జ్ఞానం కూడా మసిబారుతోంది. వెంటనే రాఘవయ్య కస్సుమంటూ లేచాడు కాంతమ్మ మీదకి. ఒక్క మనిషి మూర్ఖం 100 మందిని మూర్ఖుల్ని చేస్తుందిట. నీ తెలివి తక్కువ నీతో ఆగకుండా నన్ను కూడా చుట్టుకుంటోంది. ఇంకా చాలు కానీ వస్తు ప్రదర్శన. వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకో. ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను. ఇంక ఈ ఇంట్లో ఆ సునంద ప్రస్తావన కానీ దాని జ్ఞాపకాలు లేపే వస్తువులు కానీ చూడటం జరగడానికి వీల్లేదు. ఆ వెండి సామానంతా సొరుగులో పడేసి ఆ సొరుగు మూసేసి వెళ్ళు. వెళ్ళమంటుంటే నిన్నే భయంకరంగా గర్జించాడు రాఘవయ్య. ఈ సరుకులు చూస్తే దాన్ని చూసినట్లుంటుంది. ఇంక ముందు నుంచి ఇందుకు కూడా నోచుకోలేదన్నమాట అనుకుంటూ బయట చెంగుతో కళ్ళెత్తుకుంటూ ఒక్కొక్క వస్తువే సొరుగులో పెట్టసాగింది కాంతమ్మ. సొరుగు మూస్తున్నప్పుడు రాఘవయ్య హృదయంలో సునంద జ్ఞాపకాలు సుతారంగా గల్లుమన్నాయి. ఆ సాయంత్రం బజారు నుంచి వచ్చేటప్పుడు చీర, రవికెలగుడ్డ, పళ్ళు, పసుపు కొమ్ములు పట్టుకొచ్చి, రేపు వాళ్ళ సీత బిడ్డనెత్తుకుని అత్తారింటికెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఇలా రమ్మన్నాను. చలిమిడి కూడా చేసి ఈ చీర అది పెట్టి పంపించు అని రాఘవయ్య పురమాయిస్తున్నప్పుడు కాంతమ్మ తెల్లబోయింది. అలా ఆశ్చర్యంగా చూస్తావేమిటి? సీత నెరగవు? సునందతో కలిసి మన ఇంటికి వస్తూ ఉండేది, దాని స్నేహితురాలు. ఏమిటి? సీత అప్పుడే 2వ పురుటికొచ్చింది? దాని పెళ్ళయి ఎన్నాళ్ళయింది చెప్పమా? మన సునంద పెళ్ళికి 6 నెలల ముందేగా. సీత పెళ్లిలో చూసేగా మన గారాల కూతురు ఈ జగదేక వీరుణ్ణి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మారాన్ చేసి మన ఆశల్ని తన బతుకుని ఈ కాడికి తెచ్చింది. కాంతమ్మ నిట్టూర్చి, ఏమిటో దాన్ని కన్నాం కానీ దాని అదృష్టాన్ని కన్నామా? ఈ పాటికి సీతలాగే తను కూడా ఒక బిడ్డనెత్తుకుని అత్తవారింటికి వెళ్తూ పుట్టింట్లోంచి పచ్చగా కాళ్ళకి పసుపు రాసుకుని అని ఆ మట్టుకుండిపోయింది. మర్నాడు సాయంత్రం కాళ్ళకి పసుపు రాయించుకుంటున్న తన పాదాల మీద 2 వేడి కన్నీటి చుక్కలు పడ్డంతో వంగుని కాంతమ్మ ముఖంలోకి చూసి, పిన్నిగారు అంది సీత డగ్గుతిక్కతో. కాంతమ్మ సీతని కౌగిలించుకుని బావురుమంది. అంతవరకు సీతలో సునందని చూస్తూ సీత కొడుకుని ఎత్తుకుని హాల్లో నుంచుని ఉన్న రాఘవయ్య అటు తిరిగి కండువాతో కళ్ళెత్తుకున్నాడు. గుండె బరువుతో తడబడుతూ వెళ్ళొస్తాను అన్న సీతతో మంచిదమ్మా అని అందామని ప్రయత్నించాడు రాఘవయ్య. కానీ శబ్దం గొంతు దాటి బయటికి రాలేదు. పక్క ఇంట్లో గడియారం ఠంగుమని అరగంట కొట్టడం వినిపించింది. 4:30 అయింది కాబోలు అని మంచం మీద నుంచి లేచింది. అప్పటికి 1 గంట క్రితం మెలకు వచ్చి ఇంకా నిద్ర పట్టక పక్క మీద అటు ఇటు ఒత్తికెళ్లుతూ పడుకున్న సునంద కిటికీ తెరిచి చూస్తే బయట వెన్నెల పిండారబోసినట్లుంది. పుచ్చ పువ్వులా కాస్తున్న ఆ వెన్నెల్లో అప్పుడే విచ్చుకుంటున్న పరిమళాలతో పారిజాతం సన్నసన్నగా నవ్వుతోంది. సన్నని మబ్బు పరదాలలో నుంచి తప్పించుకోలేకపోతున్న శరశ్చంద్రుని చూసి కాబోలు. అబ్బా, ఆ వెన్నెట్లోకి ఆ పారిజాతం కిందికి వెళ్ళి కూర్చుంటే ఆలోచన వల్ల వచ్చిన సుఖానుభూతితో సునంద ఒళ్ళు పులకరించింది. వెన్నెల కాస్తూనే ఉంది, సునంద చూస్తూనే ఉంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద మేఘం ముక్క ఒకటి వచ్చి హడావిడిగా పన్నీరు చల్లినట్లు గబగబా వర్షపు జల్లు కురిపించింది. వెన్నెల వర్షం వెండికోట్లో వేలాడదీసిన వెండి చమ్కీ దారాల్లా మెరుస్తున్నాయి. వర్షపు దారలు తెల్లని తలంబ్రాలు తలమీద జల్లుగా పడుతూ ఉంటే నిలువెల్లా పరవశిస్తూ తలవంచుకుని కూర్చున్న పెళ్లికూతురులా ముగ్ధ మనోహరంగా ఉంది. గున్న పారిజాతం ఆ వెన్నెలని, వానని, పారిజాతాన్ని చూస్తూ తనని తాను మైమరిచి అలా ఎంతసేపో ఉండిపోయింది సునంద. వానజల్లు తగ్గింది. చల్లగా వీచిన గాలిలో కలిపి పారిజాత పరిమళాలు సునంద మనసుకి మత్తు కలిగించసాగాయి. గాలికి పారిజాత వృక్షం కదిలి వళ్ళు విరుచుకుంది.
ఒక్కసారిగా తడిసిన పువ్వులు వెన్నెట్లో మెరుస్తూ జల్లున రాలాయి. సుమంద హృదయం కూడా జల్లుమంది. మెల్లగా వీస్తున్న గాలికి మబ్బు కూడా విడిపోయి తెల్లని దూదిపింజలా తేలిపోతోంది ఆకాశంలో. తన జీవితంలో మబ్బు కూడా ఇలాగే తేలిపోయి శివరాం మామూలు ఆరోగ్యంతో కోలుకుంటే ఆశగా ఆలోచించింది సునంద. ఈ అందమైన ప్రకృతిలో తనలాగే ఏకాంతంగా నిలబడి ఉంది ఈ పారిజాతం. పాపం విరహిణిలా జుట్టంతా విరబోసుకుని ఎలా ఊగిపోతుందో. ఇప్పుడే శివరాం కనుక తన పక్కన నవ్వుతూ ఉంటేనా? సునంద హృదయంలో జివ్వుమని ఏదో చల్ల గాలి వీచినట్లయింది. నవ్వుతూ ఉండే శివరాం తన పిరికి మనసుకి ఎంత అండా! అసలు అతని నవ్వు ముఖం చూసినప్పుడే కదా మొదటిసారిగా జీవితానికి అర్థం తనకి స్ఫురించింది. అప్పుడు సీత పెళ్లిలో తను మొదటిసారిగా శివరాంని చూసినప్పుడు సీత తన మీద పెట్టిన బాధ్యతలన్నిటిలోనూ ముఖ్యమైనది పెళ్ళికొడుకు స్నేహితులకి మర్యాదలన్నీ అందుతున్నాయో లేదో చూడటం. సీత మొగుడికి చాలామంది స్నేహితులు ఉన్నట్లున్నారు. 25-30 మంది అయితే వచ్చారు పెళ్లికి. వాళ్ళకని వేరే మేడ మీద విడిది ఇచ్చారు సీత వాళ్ళ నాన్నగారు. పలహారాలు కాఫీ పట్టించుకుని ఆ విడిదికి వెళ్ళింది తను. అప్పటికి ఆ మిత్ర బృందమంతా మంచి కోలాహలంగా ఉంది. మొహాలు రుద్దుకునేవాళ్ళు, ఫేస్ పౌడర్ కొట్టుకునేవాళ్ళు, అద్దంలో చూసుకుని విజిల్ వేసుకుంటూ టైలు కట్టుకుంటున్న వాళ్ళు, బూట్ల లేసులు ముడిపెట్టుకుంటున్న వాళ్ళు, ఇలా అంతా హడావిడిగా ఉన్నారు. మొహం రుద్దుకుంటున్న వాడి పక్కనున్న చెంబు తీసేస్తున్నాడు ఒక యువకుడు. టవలో టవలో అని అరుస్తూ చేరువలో ఉన్నవాడి షర్టు పెట్టి ముఖం తుడిచేసుకుంటున్నాడు ఇంకొక యువకుడు. ఒరేయ్, తేరగా వచ్చిందని తెగ పులివేస్తున్నట్లున్నావు, చూసి మరీ రాసుకో, చాక్ పౌడరో పేస్ పౌడరో అది అంటూ అరుస్తున్నాడు ఆ అబ్బాయి. ఇలా కేకలతో అరుపులతో నానా హంగామాగా ఉన్న ఆ స్నేహ బృందానికి తన రాక ఏమీ పట్టినట్లు లేదు. వాళ్ల చిలిపి అల్లర్లు చూస్తూ ఆకతాయి మాటలు వింటూ వస్తున్న నవ్వుని పంటికి పెదవికి మధ్యన తొక్కిపడుతూ యువతల హాల్లో నిలబడింది తను, పట్టించుకువచ్చిన పలహారపు పళ్ళేల మధ్య. ఇంతలో ఈ శివరామే టవల్తో ముఖం తుడుచుకుంటూ షాదీ షాదీ అని సన్నగా పాడుకుంటూ తనకి దగ్గరగా వచ్చేసి అక్కడే నిలబడి ఉన్న తనని చూసి గట్టుక్కుమని ఆగిపోయి చట్టున పాటాపేశాడు. అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి, అందులోనూ సమవయసులో ఉన్న యువతి ఎదురుగుండా తటస్థపట్టం వల్ల కాబోలు తెగ కలవరపడిపోయి శరీరంలో సమస్త చలనము ఆగిపోయి గుడ్లప్పగించి తనకేసి చూస్తూ గుటకలు మింగుతూ ఉండిపోయాడు. ఆ స్థితిలో ఆయన్ని చూస్తే తనకి నవ్వొచ్చింది. అయితే అది అతి ప్రయత్నం మీద ఆపుకుంది. అతడు తడబడుతూ మీరు అన్నాడు. వయసులో ఉన్నవాళ్ళకి అంత దగ్గర ఎప్పుడూ నిలబట్టం తటస్థించలేదేమో, తనకి ముచ్చెమటలు పోశాయి. పైగా తడబడుతున్న ఆ కంఠంలోని గాంభీర్యం ఏదో తన మీద వశీకరణాన్ని ప్రయోగిస్తున్నట్లు అనిపించింది. చాలా దగ్గరగా నుంచుని ఉన్న ఆ పురుషమూర్తి నుంచి వస్తున్న గాలి వంటికి తగిలి శరీరాన్నంతా తిమ్మిరెక్కిస్తుంది. అతి ప్రయత్నం మీద తనని తాను సంభాళించుకుని నాలికతో పెదవులు తడుపుకుని గుటక వేసి, పెళ్లి కూతురు సీత నా ఫ్రెండు, మీ అందరికీ పలహారాలు పట్టించుకొచ్చాను, అవిగో. ఈ మాటలు తన పైకే అందో లోపల అనుకుందో ఇప్పటికే అనుమానమే. ఆయన కళ్ళతో తనని కొరుక్కు తింటున్నట్లు చూస్తున్నాడు. పచ్చగా బలంగా చెయ్యంతెత్తు మనిషి, ఎంత ఆకర్షణగా ఉన్నాడైనా. మగాళ్లలో కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారన్నమాట. అంతంతో పాటు ఎంతో తెలివి ఉంటేనే కానీ అంత తేజస్సుగా ఉండదు ముఖం. ఒళ్ళంతా ఒక్కమారు జల్లుమంది. బయట సర్దుకుని సిగ్గుతో పక్కకి చూస్తూ ఉండిపోయింది తను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. తనకి అలాగే అనిపిస్తుంది. ఇంతలో ఆయన మిత్రులు 4-5 అక్కడికి వచ్చారు. తనకి సిగ్గేసింది. ఆయనతో అప్పటి వరకు ఏకాంతంగా నిలబడినందుకు. అడుగు కదపపోయింది. అయ్యో, వెళ్ళిపోతారేమిటి, మాకు తెచ్చిన టిఫిన్లు పెట్టించకుండా అన్నాడు వచ్చిన వాళ్లలో ఒకడు. టిఫిన్ మాట సరే కానీ మిమ్మల్ని నేనెక్కడో చూశాను అన్నారాయన. ఏం చెప్తుంది తను? మీ పేరు అన్నారాయన. తను కళ్ళెత్తి చూసింది. ఆయన నవ్వుతూ, నా పేరు శివరాం, ఈ మారు చెప్పండి మీ పేరు అన్నాడు. ఎలాగో ఇబ్బంది పడి సునంద అని 3 అక్షరాలు పలికించింది వణికే ఆ గొంతులో నుంచి. ఏం చదువుతున్నారు? ఫైనల్ BA. ఏ కాలేజీలో? ఒరేయ్, నీ పోలీస్ ఎంక్వైరీ తగలయ్యా, ఇక్కడ కూడా డ్యూటీ ఏంట్రా? ఓ మూల నుంచి ఆకలేసి చస్తుంటే. అమ్మా, ఆ పలహారాలేవో పెట్టే ఏర్పాటు చేయించండి అన్నాడు మఫ్లర్ని మెడకి చుట్టుకున్న ఓ పన్నెడు భూషణుడు. ఓ, ఐఎమ్ సారీ. అన్నట్లు మన వాళ్ళంతా బకాసుర లగ్నంలో పుట్టిన వాళ్ళు కదూ? అయితే సరే కానియండి, మా వాళ్ళు పెట్టుకు తింటారులేండి, మీరేమీ శ్రమ పడక్కర్లేదు మిస్ సునందా.
సారీ, మిమ్మల్ని మిస్ అని పిలవచ్చా అన్నాడు శివరాం. తనకి నవ్వు వచ్చింది. తల ఊపుతూ ఓ నిరభ్యంతరంగా అంది. ఆ సమాధానంతో పరిష్కారం కాకుండా అప్పటిదాకా ఉండిపోయిన సమస్య ఏదో తీరిపోయినట్లు తృప్తిగా నిట్టూర్చాడు శివరాం. తను తిరిగి వచ్చేస్తుంటే అప్పుడే వెళ్ళిపోతారా అన్నట్లు దీనంగా చూశాడు. అతని ముఖం చూసి తను చిలిపిగా నవ్వుకుంది. పెళ్లివేళ సమీపిస్తుంది. బనారస్ చీర కట్టుకుని సీత పెళ్లికూతురు ముస్తాబులో ఆకర్షణగా ఉంది. ఎంతసేపైనా ఏ చీర కట్టుకోవాలో నిర్ణయం కాలేదు తనకి. శివరాం ఏ చీర లైక్ చేస్తాడో, ఏ చీర ఇష్టమో అతనికి. వెంటనే తన మీద తనకే కోపం వచ్చింది. అలా అనుకుందేమిటి? అతనెవరు? అతనికి ఇష్టమైన చీర ఎందుకు కట్టుకోవాలి? తను బుద్ధి లేదు అని మనసుని చీవాట్లు పెట్టింది. కానీ నిజంగా దానికి బుద్ధి లేనట్లే ఉంది. మళ్ళీ అదే ఆలోచన. చివరికి కనకాంబరం రంగు చీర, అదే రకం బ్లౌజు వేసుకుంది. వాలుజడలో బరువుగా కనకాంబరాలు పెట్టుకుని అందంగా సింపుల్గా అలంకరణ పూర్తి చేసింది. 1కి 10 సార్లు అద్దంలో చూసుకోసాగింది. అలా చూసుకోగా బుగ్గన చుక్క, నుదుట కళ్యాణ తిలకం కనిపించసాగాయి. పల్లకీలో కూర్చుని శివరాం వస్తున్నట్లు అనిపించింది. వెంటనే తత్తరపడి ఒళ్ళు గిల్లుకుని చూసుకుంది. తనలో తను నవ్వుకుని ఊహకి కూడా ఊపిరుంటుంది కాబోలు అనుకుంది. నిజానికి ఆ 2 రోజులు తను ఊహాలోకంలోనే ఉండిపోయింది. పెళ్లిలో ఎప్పుడైనా సీతను వెనకేసుకొస్తూ పెళ్లికొడుకును వేళాకోళం చేస్తే అతని తరపున తనకి శివరాం జవాబు చెప్పేవాడు. సరీ బేసుల దగ్గర, తలుపుల దగ్గర పేరు చెప్పించే సందర్భంలోనూ తనకి శివరాంకి వాగ్వాదం పడేది. అతను ఉండుండి ఓ మాటు అబ్బబ్బా మీతో వేగడం మహా కష్టమండి అన్నాడు. తనకై ఉక్రోషం, ఆ వెంటనే కోపం వచ్చేశాయి. చురచురా అతనికేసి చూస్తూ నాతో వేగడం దేనికి మీరు అంది. స్నేహితులంతా గొల్లుమన్నారు. తనకి భలే పౌరుషం వచ్చింది. ఇంకా పోటంతా అటు వెళ్లకుండా గాడిపోయి దగ్గర కొట్టుగది చుట్టూను కాలక్షేపం చేయసాగింది. ఎంత కళ్ళాలు బిగించినా మనసు శివరాం వైపే పరిగెడుతుంది. అతన్ని చూసింది లగాయెత్తు. మనసు ఇలా మెత్తగా మత్తుగా అయిపోతుందేమిటి? అతని రూపే హృదయం నిండుగా నడుచుకుంటోందేమిటి? ఆ విశాలమైన కళ్ళలో కన్యగా తను ఇన్నాళ్ల నుంచి ఊహించుకుంటున్న కోరికల కోటలేవో కనిపించసాగాయి. ఇదివరకు లేని దివ్యశక్తి ఏదో తనలో ప్రవేశించినట్లు, చుట్టూ ఉన్నవారి అందరిలో శివరాం మాత్రం ఎంతో ఉన్నతుడిగా ప్రకాశిస్తున్నట్లు, లోకమంతా 1000 వెలుగులతో అందంగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎవరో అంటూ ఉండగా వినిపించింది, పెళ్ళికొడుకు స్నేహితులు ఈ పూటే వెళ్ళిపోతారట అని. నిజంగా అని ఒక్క క్షణం తను బాధగా ఉండిపోయింది. ఇంతలో పెళ్లికూతుర్ని విడిదిలోకి తీసుకురమ్మంటున్నారు. తన స్నేహితులకి ఆమెని పెళ్ళికొడుకు పరిచయం చేయాలట అన్నారెవరో. సీతతో పాటు తను సాయంగా వెళ్లాల్సొచ్చింది విడిదికి. తను అలా వస్తానని ఊహించే ప్రత్యేక ప్రార్థన మీద శివరాం పెళ్ళికొడుకు చేత ఏర్పాటు చేయించాట. ఆ సంగతి శివరాం తనకి తర్వాత చెప్పాడు. తను సీత విడిదికి వెళ్ళేటప్పటికీ అంతా రెడీగా ఉన్నారు. శివరాం మాత్రం వంగుని పెట్టె సర్దుకుంటున్నాడు. ఏరా బ్రదర్, ఎంతకీ పెట్టె సర్దుకోవటం పూర్తి కాదేం అన్నాడు స్నేహితుల్లో ఒకడు. షర్టో ప్యాంటో ఏదో పోయినట్టుంది, పెట్టె వెలితిగా ఉంది అన్నాడు చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ. పెట్టె వెలితో మనసు వెలితో సరిగ్గా చూసుకో. ఏమంటే ఈ పెళ్లిలో మనసు దొంగిలించే జానలు కూడా ఉన్నారు అంటూ జోక్ విసిరాడు పెళ్ళికొడుకు. అప్పటికే శివరాం వ్యవహారం స్నేహితుల ద్వారా చూచాయిగా తెలుసుకుని తక్కిన స్నేహితులంతా గొల్లుమన్నారు. సరిగ్గా అదే సమయానికి తను సీత మెట్లన్నీ ఎక్కి అక్కడికి చేరుకున్నారు. పెట్టె సర్దుకుంటున్నవాడల్లా తనకేసి చూశాడు శివరాం. తనని చూడగానే ఏదో పెద్ద ఆందోళన తగ్గి స్థిమితపడ్డట్టయ్యాడతను. తన స్నేహితుల్ని పెళ్ళికొడుకు సీతకి పరిచయం చేయసాగాడు. అభినందనలు తెలిపి ఒక్కొక్కళ్ళే పెట్లు బెడ్డింగులు పుచ్చుకుని మెట్టు దిగి వెళ్లారు. కాసేపట్లో వచ్చే బస్సుకి కింద హాల్లో వేచి ఉండటం కోసం. చివరికి పెళ్ళికొడుకు, సీత, శివరాం, తను నలుగురు మిగిలారు మేడ మీది గదిలో. ఆ తర్వాత పెళ్ళికొడుకు పక్క వరండాలోకి కావాలని వెళ్ళి సిగరెట్ పెట్టి ఇలా పట్రా అని కేకేసి సీతని కూడా వరండాలోకి రప్పించుకుని తనకి శివరాంకి ఏకాంతాన్ని ఆ గదిలో కల్పించాడు. గదిలో తను ఎదురుగుండా శివరాం. గుండె ఏదో తెలియని భయంతో వేగంగా కొట్టుకోసాగింది. ఇద్దరూ ఒకళ్ళకేసొకళ్ళు చూసుకున్నారు. ఏదో మాట్లాడుకోవాలని కోరిక ఇద్దరిలోనూ. కానీ ఎలా? ఏం మాట్లాడాలి? ఎవరు ముందు పలకరించాలి? నిమిషాలు బరువుగా కదులుతున్నాయి. చివరికి శివరామే సాహసించి కొంచెం దగ్గరగా వచ్చి మరి నేను వెళ్తున్నాను అన్నాడు. తను బాధగా అని ఊరుకుంది. పెళ్ళికి వచ్చి ఒకటి పారేసుకున్నాను, అది మీరు దొంగిలించారు అన్నాడు శివరాం బాధగా బరువుగా.
అదిరిపడి నేనా అంది కంగారు పడుతూ తను భయంగా. అవును మీరే. సరిగ్గా నా కళ్ళలోకి చూసి చెప్పండి, ఏమీ దొంగిలించలేదని నవ్వుతూ అడిగాడు శివరాం. తన ఒళ్ళు చల్లుమంది. ఎక్కడి నుంచో మంత్రాలతో కలిసి వినిపిస్తూ శ్రావ్యమైన సన్నాయి పాట, కొత్త తాటాకుల పచ్చితోరణాల వాసనలతో కలిసి విస్తున్న జాజుల పరిమళం, 18 సంవత్సరాలుగా గుండెలు నిండుగా దాచుకున్న మధురమైన దివ్యానుభూతి హృదయంలో మెల్లగా కరిగి భావాల్లో బరువుగా కదిలి తన కళ్ళలో నుంచి శివరాం పాదాల మీదకి 2 ముత్యాలుగా కురిసింది. చా ఏమిటిది అంటూ శివరాం కొనగోటితో తన కంటి దగ్గర తుడిచేదాకా ఏం జరిగిందో తనకి తెలియలేదు. అతని స్పర్శతో వళ్లంతా వీణమీటినట్లు, విద్యుత్తులు ప్రవహించినట్లు భరించలేని చలనంతో పులకించింది. అతని చేతిని తన చేతితో ఆ మట్టునే అదిమి పెట్టుకుని కింది పెదవి ఆగటాన్ని పై పెదవితో నొక్కిపట్టి గుటక వేసి నోట మాట లేకుండా ఉండిపోయింది. తను తాటాకిలా చలించిపోతున్న తనని పొదివి పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు శివరాం. మాటల కందని ఆ మధుర సమాధిలో ఎంతసేపో బయట అడుగుల సవ్వడై తను శివరాం విడివిడిగా విడిపోయి ఒకరి అడ్రస్ ఒకరి అడిగి రాసుకుంటున్నట్లు నటించసాగారు. ఇంతలో పెళ్ళికొడుకు సీత నవ్వుకుంటూ అక్కడికొచ్చి, అబ్బే ఇంకేం అడ్రస్లు, విడివిడిగా ఉంటే లాభం లేదు అన్నారు. ఆ తర్వాత అమ్మకి ఎన్ని విధాలో నచ్చ చెప్పి నాన్నని ఒప్పించేటప్పటికి 6 నెలలు పట్టింది. ఆఖరికి మీ తల్లి కూతురు కలిసి నిర్ణయం చేసుకున్నారు. సరే కానియండి, పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు, అందంగా ఆకర్షణగా ఉన్నాడు అన్నదే చూస్తున్నారు కానీ ఆస్తి డబ్బు ఇదేమీ ఆలోచించటం లేదు. డబ్బుకి మాత్రమే విలువున్న రోజులివి. సరే అంటూ శివరాం కాళ్ళు కడిగి తన కోరికల మందిరానికి తోరణాలు కట్టాడు నాన్న. ఇలా గతాన్నంతా చల్లగా స్మరించుకుంటున్న సునంద వెచ్చగా కిటికీలో నుంచి సూర్యకిరణాలొచ్చి తనను తాగుతున్నాయని, తీయని ఊహల్ని చేదైన నిజాలుగా మార్చిన కాలం, హాస్పిటల్కి వెళ్ళి శివరాంకి ఓవల్టీన్ ఇవ్వాల్సిన టైం అయిందని, తన బాధ్యతని గుర్తు చేస్తుందని గమనించనే లేదు. వీధి తలుపు ఎవరో దబదబా కొడుతున్నట్లయి ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది. ఎదురుగుండా జిప్పు బ్యాగ్ పట్టుకుని గోపాలం. కష్టాల్లో ఉండగా ఆత్మీయుడు కనిపిస్తే దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. మరిదిని చూసేటప్పటికీ సునందకి అలాగే అయింది. కళ్ళనీళ్లు పెట్టుకోకొదినా, అన్నయ్యకి ఎలా ఉంది అన్నాడు ఆదుర్దాగా గోపాలం. దుఃఖంతో గొంతు పెగల్లేదు సునందకి. పైట చెంగుతో కళ్ళదుంకుంటూ అలాగే ఉంది అన్నట్లు తల నిలువుగా ఊపింది. ఆ తర్వాత తనని తాను సంభాళించుకుని, రత్నం కులాసాయేనా, బాబు ఆరోగ్యంగా ఉన్నాడా, పోనీ వాళ్ళని కూడా తీసుకురాకపోయావా అంది సునంద. కొన్నాళ్లలో ఏకంగా అంతా ఇక్కడే ఉందాం, నేనిక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోబోతున్నాను అన్నాడు గోపాలం. ఆహా నిజంగానే? లే మొహం కడుక్కో, కాఫీ పెడుతున్నా, తర్వాత మీ అన్నయ్యకి ఓవల్టీస్ పెట్టి హాస్పిటల్కి పట్టుకెళ్తాను అంది సునంద. ముందు అన్నయ్యకి ఓవల్టీస్ పెట్టు, హాస్పిటల్కి నేను పట్టుకెళ్తాను అన్నాడు గోపాలం. ఆ మాటకే ఎంతో విశ్రాంతి లభించినట్లు ఆనందించింది సునంద. అక్కయ్య నీకేవో 2 కవర్లు వచ్చాయి, టేబుల్ మీద పెట్టాను అంది రత్నం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి మెట్లెక్కుతున్న సునందతో. పాక్కుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసిన బాబిగాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ. ఆహా అలాగా, చూస్తా అంటూ టేబుల్ కేసి నడిచింది సునంద. కాఫీ పట్టుకుని వీధి గదిలోకి వచ్చిన రత్నం ఉత్తరాలు చేత్తో పుచ్చుకుని దిగాలుగా కూర్చున్న సునందని చూసి గతుక్కుమని, ఏమిటక్కయ్యా అలా ఉన్నావేం, ఉత్తరాలు ఎక్కడి నుంచి అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది. వెంటనే సునంద తనని తాను సంభాళించుకుని, అబ్బే ఏమీ లేదు, కాఫీ నువ్వు తెచ్చావా, నేను కాళ్ళు కడుక్కుని వంటింట్లోకొద్దునుగా అంటూ లేచింది. ఒళ్ళో ఉన్న బాబిగాడిని చంకనెత్తుకుంటూ మాట కూడా తప్పించాలని చూస్తూ. ఉత్తరాలు ఎవరు రాశారు? రత్నం ప్రశ్నలో ఇంకా ఆదుర్దా తగ్గలేదు. మా స్నేహితురాలు సీత అని ఉందిలే, అదొకటి రాసింది, రెండోది మా అమ్మ ఏదో ఆలోచిస్తూ తాపీగా జవాబు చెప్పింది సునంద. అంతా క్షేమమేనా, ఏం రాశారు అమాయకంగా ప్రశ్నించింది రత్నం. అన్నట్టు తల ఊపి ఆ పైన జవాబేమీ చెప్పకుండా ఊరుకుంది సునంద. ఏం చెప్తుంది? సీత తనని ఉత్తరంలో తల వాచేటట్లు చివాట్లు పెట్టింది. నీ పట్టుదల మూలాన్న మీ అమ్మా నాన్న మానసికంగా చాలా బాధపడుతున్నారంది. అటువంటి తల్లిదండ్రులు ఎంత అదృష్టం ఉంటేనో కానీ దొరకరంది. భర్త మీద మక్కువ ఉండొచ్చు కానీ అది కారణంగా కన్నవారిని హింసించడం పరమ కిరాతకం అంది. మగవాడు కనుక నాన్న మనసు దిటవు చేసుకుని ఎలానో పైకి గంభీరంగా ఉండగలుగుతున్నాడు కానీ
నువ్వు పట్టుదల పట్టి పుట్టింటికి రానందుకు, నయా పైసా వాళ్ళది ముట్టనందుకు, ఉద్యోగం చేసి సంపాదించి రాత్రింబగళ్ళు శ్రమపడుతున్నందుకు అస్తమాను కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మీ అమ్మ కృషించిపోతుంది అంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కమారు తల్లిదండ్రుల్ని చూసి రావటం వివేకవతి అయిన నీ ధర్మం అంటూ నిష్ఠూరంగా జాబు ముగించింది సీత. ఈ ఆరాలన్నీ రత్నానికి సునంద ఏం చెప్తుంది? అందుకనే సమాధానం ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరుకుంది. తన ప్రశ్నకు సునంద జవాబు చెప్పకపోవటంతో ఎందుకు అడిగానా అని బాధపడి రత్నం మనసు చిన్నపుచ్చుకుంది. సునంద కూడా తన ఆలోచనలో తనుంది. అమ్మ ఉత్తరం, సీత ఉత్తరం మీద మోతాదులో ఏమీ తక్కువగా లేదు. అదే విషయం చీవాట్లు పెట్టినట్లు కాకుండా బాధగా మనసు కరిగేలా రాసింది. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నావు. నాన్న ఏదో అన్నారని అలిగి ఉద్యోగంతో శరీరాన్ని, వేదనతో మనస్సుని కష్టపెట్టుకోవటం ఎందుకు తల్లి? మా మీద కోపం మాని రేపు పండగలకొచ్చి 2 రోజులు ఉండి వెళ్ళు. ఈ ఆస్తి, సంపద, ఆశలు, చివరికి మా బతుకులు అన్నీ నీకోసమే కదా. ఇవన్నీ కాలదన్నీ అక్కడ ఒక్కతివి దిక్కు లేకుండా పురాణాల్లో సతీ సావిత్రిలాగా ఇక్కట్లు పడతావా? ఏం లోటమ్మా నీకు? అమ్మ నాన్న లేరనుకున్నావా? ఇది అమ్మ ఉత్తరం. మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటే కళ్ళమట నీళ్లు రాసాగాయి సునందకి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకో అక్కయ్య అంది రత్నం. అయ్యో మర్చిపోయాను అని నొచ్చుకుంటూ కాఫీ గ్లాస్ అందుకుని చంకనున్న చంటాన్ని రత్నానికి అందించబోయింది సునంద. కానీ వాడు అమ్మ దగ్గరికి వెళ్ళనంటూ వెనక్కి సునంద భుజం మీదకే వాలిపోయాడు. ఎరా, దొడ్డమ్మ దగ్గరే బాగుందేమిటి అంది రత్నం. వాడు అవునన్నట్లు తల ఊపాడు. హారిబడవా అంటూ నవ్వుతూ తుంటి మీద ఒకటి అంటించింది. సునంద కూడా పకపకా నవ్వుతూ వాడిని గుండెలకి గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఉత్తరాలు తెచ్చిన వ్యాకులతని, బాబిగాడి వల్ల వచ్చిన ఆ ఆనందం దూరంగా తరిమేసింది. పాలల్లో కడిగిన ముత్యంలా సునంద మనసు తేలిగ్గా, స్వచ్ఛంగా, హాయిగా అయింది. ఇంతలో గోపాలం ఇంట్లోకి అడుగు పెడుతూ, ఏమిటి అక్కా చెల్లెళ్ళు అంత గట్టిగా నవ్వుతున్నారు అన్నాడు. ఇన్నాళ్లకి వదిన ముఖం మీద విషాదమేఘం తొలగి కాంతిరేఖ కనిపించింది కదా అనే సంతోషంతో మరిదికి వినిపించేటంత గట్టిగా నవ్వినందుకు సిగ్గుపడి బాబిగాడిని తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది సునంద. రత్నం బొగ్గ మీద చిటికేసి నవ్వుతూ కళ్ళతో పలకరించాడు గోపాలం. బుగ్గలు ఎరిపెక్కి కోపంతో, ఏమిటిది అక్కే చూస్తుంది అంది రత్నం. చూడని చెల్లెలు మరిదిని బాగానే ఆకట్టుకుంది అనుకుంటుంది అన్నాడు గోపాలం కొంటిగా. చాలండి, బట్టలు మార్చుకోండి, కాఫీ తెస్తాను అంటూ వెనక్కి తిరిగిన రత్నం మెడ మీద వెచ్చగా ముద్దు పెట్టుకుని వెంటనే ఏమీ ఎరగనట్లు హ్యాంగర్ దగ్గరికి నడిచాడు గోపాలం. ఒళ్ళంతా పులకింతలైపోయి తనలో తను నవ్వుకుని ఆనందలోకాల్లో తేలిపోతూ లోపలికి వెళ్ళిపోయింది రత్నం. గోపాలం బట్టలు మార్చుకుని మొహం రుద్దుకుని కాఫీ తీసుకుంటూ ఉంటే ఓవల్టీస్ ఫ్లాస్క్ తెచ్చి పక్కన పెట్టి, నేను మామూలుగా వంట అయిపోయాక వస్తాను హాస్పిటల్కి అంది సునంద. ఎందుకు అక్కయ్య, నువ్వు కూడా వెళ్ళు ఆయనతో. వంట నేను వండుతానులే అంది రత్నం. 2 పూటలా నువ్వెందుకు? పొద్దున్న ఆఫీస్ వంకని నేనెలాగూ వంటం లేదు అంది సునంద. పర్వాలేదు, పోనీ ఈ ఒక్కరోజుకి వెళ్ళు, రేపటి నుంచి మళ్ళీ రోజు వంట చేసే వెళ్దు గాని అంది. ఇందాక గోపాలం ముద్దు వల్ల తనలో రేగిన ఉత్సాహపు వెల్లువ ఇంకా తగ్గని రత్నం. పోనీ రావదినా, పొద్దున అన్నయ్యకి గోల్డ్ ఇంజెక్షన్ ఇచ్చాక నువ్వింకా హాస్పిటల్కి వెళ్ళలేదుగా అన్నాడు గోపాలం. చిన్నపిల్ల, రత్నాన్ని ఈ పూట కూడా శ్రమ పెట్టనా అంటూ తటపటాయించింది సునంద. నువ్వు పడుతున్న శ్రమలో ఇది ఎన్నో వంతు. అయినా మీ చెల్లెళ్ళు కందిపోదులే 2 పూటలా వండితే అన్నాడు నవ్వుతూ గోపాలం. సరే అని సునంద తీరా బయలుదేరేసరికి బాబిగాడు నేను వస్తాను అని మారం చేశాడు. నువ్వు వెళ్ళకూడదు, అక్కడ ఆయుంది అంది రత్నం కోపంగా. సునంద మనసు చివుక్కుమంది. నిజమే, క్షయవ్యాధి అంటురోగమే. పసిపిల్లల్ని దగ్గరికి వెళ్ళనీయకూడదు. ఆ సంగతి తనకి తెలుసు. కానీ రత్నం ప్రత్యేకం ఆ సంగతి చెప్పి మరీ పిల్లాన్ని భయపెట్టడం, ఆ భయానికి కారణమైన వ్యక్తి తన భర్తే కావటం సునంద మనసుకి ఎందుకో బాధగా అనిపించింది. ప్రతిరోజు బాబిగాడిని గురించి అడుగుతారాయన, కానీ తీసుకెళ్ళటానికి లేదు. ఇదే తన సొంత కొడుకైతే ఒక్కరోజైనా తనతో హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మానునా? అంటువ్యాధి అని ఇలా సంకోచం ఉండునా? తనకి ఆయనకి సందున ఒక అలుసుంటే అంత అదృష్టం కూడానా తనకి? బాధగా నిట్టూర్చింది సునంద. గోపాలం, సునంద ఒకరి పక్కన ఒకరు నడిచి వెళ్తున్నారన్న మాటే కానీ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి మరొకరిని
పలకరించుకోకుండా మౌనంగా ఉన్నారు. మనసులో బెంగేమీ తగ్గకుండా అలాగే ఉన్న రత్నము, గోపాలము ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పటి నుండి కొంత కాలక్షేపమయ్యి రోజులు త్వరగా దొర్లుతున్నాయి. ఇంత క్రితం ఏమీ తోచక ఒక్కతే ఆలోచిస్తూ బెంగగా కూర్చునేది. అవకాశం దొరికినప్పుడల్లా బాబిగాడితో ఉండటం వల్ల ఇప్పుడు ఆ ఆలోచనలు, బెంగ రావటం లేదు. ఇంటి బాధ్యతలు కూడా కొన్ని తగ్గాయి. ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే బుద్ధి గోపాలానికి పుట్టడం వల్ల తనకి కొంత స్థిమితం ఏర్పడింది. ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడి మామూలు మనిషి అయితే మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది సునంద. గోపాలం ఆలోచనలు కూడా దాదాపు ఆ మార్గంలోనే సాగుతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాక తన మనసుకి కొంత సంతృప్తి ఏర్పడింది. అన్నయ్యకి వదినకి ఏదో చేతనైనంత వరకు సాయం అవుతున్నాను కదా అని సంతోషంగా కూడా ఉంది. అయితే వాదించి వదిన చేత ఈ ఉద్యోగం మాత్రం మానిపించలేకపోయాడు. వద్దు నాయనా, నీ మీద బరువు ఎక్కువైపోతుంది. ఆయన మందుల ఖర్చుకైనా ఉంటుంది. నన్ను ఈ ఉద్యోగం చేయని అంది, ఎంత చెప్పినా వినకుండా. సరే కానీ అని తను ఉదాసీనంగా ఊరుకున్నాడు. రత్నం కూడా మొదట ఊరు రావటానికి విసుక్కున్నా సీతమ్మ వారిలాగా కష్టాల్ని ఓర్పుతో భరిస్తున్న వదిన్ని చూసేసరికి జాలి వేసి తను చేస్తున్న ఈ మంచి పనికి సంతోషిస్తూ తనతో సహకరిస్తుంది. బహుశా వదినకి లేని ఆనందం తనకుంది కదా అనే సంగతి అర్థమై జీవితంలో సరైన విలువలు తెలిసి తనతో రత్నం సహకరించడానికి సిద్ధపడి ఉండొచ్చు. ఏమైనా ఇంకా కొన్ని నెలలు వదిన దగ్గరే ఉంటే రత్నానికి చక్కని సంస్కారం, కష్టాల్ని ఎదుర్కోగలిగిన ఓర్పు, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా సానుభూతితో అర్థం చేసుకునే నేర్పు అలవడతాయి. ఈ ఊరొచ్చాక డబ్బుకి మాత్రం కటకట ఏర్పడి కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, అన్నయ్యకి ఆరోగ్యం చిక్కి మళ్ళీ మామూలు మనిషి అయితే అదే చాలు. ఈ ఇబ్బందులకేంలే. బారులో పచార్లు చేస్తూ శివరాం కనిపించడంతో సునందకి ప్రాణం లేచొచ్చింది. గోపాలాన్ని, సునందని చూసి రండి అలా గార్డెన్లోకి వెళ్ళి కూర్చుందాం అంటూ శివరాం గార్డెన్ వైపు దారి తీశాడు. పచ్చిక మీద కూర్చున్నాక ఓవల్టీస్ కప్ అందుకుంటూ సునంద ముఖంలోకి పరిశీలనగా చూసి ఏమిటి సునంద అలా ఉన్నావేమి వేళ అంటూ పలకరించాడు శివరాం. సునంద ఎలా ఉన్నాను అంది ప్రయత్నం మీద పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ. ఏరా గోపాలం, ఈవేళ మీ వదిన ముఖంలో ఏదో కలవరపాటు కనిపించటం లేదు అని గోపాలాన్ని అడిగాడు శివరాం. గోపాలం సునంద ముఖంలోకి చూశాడు. మామూలు ఆవేదనే కనిపించింది. వచ్చిన మార్పు ఏమిటో అర్థం కాలేదు. ఏం ఆఫీస్లో ఏదైనా చికాకు కలిగిందా శివరాం ప్రశ్నించాడు. అబ్బే అలాంటిదేం లేదు. మరి సునంద మౌనంగా ఊరుకుంది. మీ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? ఈ మారు మాట్లాడలేదు సునంద. ఆమె మౌనంలోని అర్థాన్ని గ్రహించి ఏం రాశారేమిటి అన్నాడు శివరాం. ఏముంది మామూలే ముక్తసరిగా అంది సునంద. మళ్ళీ ఆ మాటేనా? నిన్ను నేను మోసం చేశానని నా ఆకర్షణలో పడి నువ్వు... అబ్బే అదేం లేదు. ఉత్తరం రాసింది మా నాన్న కాదు, అమ్మ. ఏమంటారు? ఏమంటుంది, రేపు పండగలకి రమ్మంటుంది. పోనీ వెళ్ళకూడదు? సునంద కోపంగా శివరాం కేసి చూసింది. అది కాదు సునంద, 2 రోజులు ఉండొస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలి వెళ్ళనా? మేము ఉన్నాం కదొదిన, పోనీ వెళ్ళి 2 రోజులు ఉండిరా. సునంద ఏమీ మాట్లాడలేదు. గోపాలం మళ్ళీ అన్నాడు, నిన్ను చూడాలని ఉందేమో మీ వాళ్ళకి. అంత చూడాలని ఉంటే వాళ్లే రావచ్చుగా. మీ అన్నయ్యని నన్ను కూడా చూసి మరీ వెళ్ళొచ్చు. అది వరస, దానితోటి వాదించి ఒప్పించలేవురా. దానికి ఎంత తోస్తే అంతే, మనం ఎంత చెప్పినా వినదు. ఇది ఇలా వెళ్ళదా? అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ నేనేదో ఆంక్షలు పెట్టి దీన్ని వెళ్ళనీయటం లేదని. వీళ్ళ అమ్మగారు అలా అనుకోరనుకో. మొదటి నుంచి ఆవిడకి నా మీద మంచి అభిప్రాయమే ఉంది. వీళ్ళ నాన్నగారికి మాత్రం... ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా వాళ్ళు మీ గురించి ఏమీ చెడ్డగా అనుకోరు. సునంద కళ్ళ నుండి ధారగా నీళ్లు కారుతున్నాయి. చేత్తో పచ్చగడ్డి తుంపుతుంది. అదిగో మాట్లాడితే నెత్తిమీద నీళ్లకుండా తయారు. ఇప్పుడు నిన్ను నేనేమన్నానని ఏడుస్తున్నావు? గట్టిగా అరిచాడు శివరాం. అరవకి ఏం చేస్తాడు? సునంద కళ్ళనీళ్లు పెట్టుకుంటే చూడలేడు. అతని మనసంతా కలతవారిపోతుంది ఆమె కన్నీరు పెట్టుకుంటే. వాళ్ళిద్దరి మధ్య గోపాలం పని ఇబ్బందిగా ఉంది. ఎటూ చెప్పడానికి, అలాగని మాట్లాడకుండా ఊరుకోవడానికి వీల్లేకుండా ఉంది. చివరికి వాళ్ళ వాదనలో జోక్యం చేసుకుంటూ నువ్వు ఉద్రేకపడకన్నయ్యా అన్నాడు. శివరాం ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నారు ముగ్గురు చాలాసేపు. ఆ తర్వాత శివరాం గోపాలం ఆఫీసు విషయాలు అడిగాడు.
ఈ ఆఫీస్ ఎలా ఉంది? అంతా కొత్త కదా, ఎవరైనా స్నేహం అయ్యారా? ఆఫీసర్ ఎలా ఉంటాడు అంటూ. మా ఆఫీసర్ చాలా మంచివాడ్రా అన్నయ్య, నా యోగక్షేమాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మీ అన్నయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా పలకరిస్తాడు. మంచిదే, కానీ ఆఫీసర్లని నమ్మమని లేదు, ప్రేమగా ఉంటున్నట్లే ఉంటారు, ఉండుండి గోతిలో తోస్తూ ఉంటారు. మా ఆఫీసరు అలాంటి వాడు కాదురా. అయితే సరే, అయినా కొంచెం అప్రమత్తంగానే ఉంటూ ఉండు. ఏమంటే నీది ఇంకా కుర్రతనం, పట్టుమని 25 ఏళ్ళు నిండకుండా వీడప్పుడే అకౌంటెంట్ అయ్యాడని ఆఫీస్ స్టాప్లో ఎవరైనా అసూయపడి ఆఫీసర్కి లేనిపోని వెక్కించొచ్చు. ఇది లోకం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. శివరాం మాటలు విని గోపాలం తనలో తను నవ్వుకున్నాడు. తను ఇంకా కుర్రాడట, అన్నయ్యకి ఎంత ప్రేమో తనంటే. ఇంకా చీకటి పడుతుంది, వెళ్ళండి అంటూ శివరాం వాటి వైపు కదిలాడు. గోపాలం, సునంద గేటుకేసి 4 అడుగులు వేశాక, ఇప్పుడే వస్తాను ఉండు గోపాలం అంటూ సునంద శివరాం వెనకాలే వెళ్ళింది. శివరాం తెల్లబోయి ఏం మళ్ళీ వచ్చావు అన్నాడు. రాత్రంతా నా మీద కోపంగా ఉండి నిద్ర పాడు చేసుకుంటారేమోనని అర్ధోక్తిలో ఆగిపోయింది. శివరాం నవ్వి, అందుకోసం మళ్ళీ వెనక్కి వచ్చావా పిచ్చిదానా అంటూ సునంద చెంపలు స్పృశించాడు. ఆ స్పర్శకి పరవశించిపోయి కళ్ళు మూతలు పడిపోగా, ఏమండి అంది ఎంతో తమకంతో. ఏం సునంద? ఇంకా దగ్గరగా వచ్చాడు శివరాం. ఇంతలో తనని తాను సంభాళించుకుని, ఇంకా నేను వెళ్ళొస్తాను, మళ్ళీ మీకు పెందరాలే, క్యారియర్లో అన్నం పంపించొద్దు అంటూ ఫ్లాస్కు బుట్ట చేతికి తగిలించుకుంటూ వెళ్ళిపోయింది సునంద. ఉత్త పిచ్చిది, నా కోసం అయిన వాళ్ళని ఐశ్వర్యాన్ని వదులుకుని వనవాసం చేస్తుంది అనుకుని వాడివైపు కదిలాడు శివరాం. దారిలో గోపాలం, వదినా నీకు కోపం రాదంటే ఒకటి చెప్తాను, నువ్వు మరీ అంత పట్టుదల పట్టి మీ పుట్టింటికి వెళ్ళటం మానేయటం ఏమీ బాగలేదు. నీ పట్టుదల వల్ల అటు మీ అమ్మ నాన్న బాధపడుతున్నారు. అయ్యో అన్యాయంగా నన్ను అనుకుంటున్నారే నేను పంపించటం లేదని అని ఇటు అన్నయ్య బాధపడుతున్నాడు. అందువల్ల నువ్వు కోపం మాని. నాకు ఎవరి మీద కోపం లేదయ్యా, ఈ పరిస్థితిలో వాళ్ళ గొడవ తొక్కకూడదనుకున్నాను, తొక్కను అంతే అంది సునంద దృఢస్వరంతో. శనివారం కావటం వల్ల సునంద ఆఫీస్ నుంచి పెందరాళే వచ్చింది. గోపాలం ఆఫీస్ నుంచి ఎందువల్లో ఇంకా రాలేదు. ఆ రాత్రి బండికే రత్నం గోపాలం ప్రయాణం పెట్టుకున్నారు. సంక్రాంతి పండగకి వస్తే కానీ వీల్లేదంటూ వచ్చి కూర్చున్న బావమరిదికి ఎలాగో అలాగా నచ్చజెప్పి పంపించాలని చూశాడు మొదట్లో గోపాలం. అన్నయ్యకి ఇలా ఉంది, పండగలేమిటి అన్నాడు. మేం పండగలకు వచ్చేస్తే ఇక్కడ వదిన ఒక్కతే ఉంటుంది అన్నాడు. కానీ సునంద జోక్యం చేసుకుని, అలా కాదు, వెళ్ళు గోపాలం, మన సమస్యలు ఎప్పుడూ ఇలా ఉంటూనే ఉంటాయి, వాళ్ళంతా సరదాపడి పిలుస్తుంటే కాదనకూడదు. పైగా రత్నం చిన్నపిల్ల, పైకి చెప్పకపోయినా మనసులో సరదాలుంటాయి. తోడబుట్టిన వాళ్ళు పిలిచారని వెళ్ళాలని 4 రోజులు అన్నయ్యలతోటి వదినలతోటి కాలక్షేపం చెయ్యాలనీను. నీకు తెలియవు ఆడవాళ్ల కోరికలు ఆశలును అంది. ఈ మాటలు అంటున్నప్పుడు సునంద మనసులో, అయ్యో నాకొక్క తోడబుట్టిన వాడైనా లేకపోయాడే అన్న అసంతృప్తి ఒక్క నిమిషం మెరిసి మాయమైంది. సునంద మాటలు విని గోపాలం నవ్వుతూ, నువ్వు ఎలాగైనా గడుసుదాని వదినా, ఆ మధ్యన నిన్ను పండగకి వెళ్ళమని నేనంటే ఏదో కబుర్లు చెప్పి కాదన్నావు. ఇప్పుడు నువ్వు అదే నాకు చెప్పి నన్ను ఒప్పిస్తున్నావు. ఎదుటివాళ్ళు నోరెత్తకుండా నువ్వు చెప్పిన ప్రకారం నడుచుకునేలా చేసే శక్తి నీ మాటల్లో ఉంది అన్నాడు. అది జ్ఞాపకం వచ్చి సునంద నవ్వుకుంది. శీతాకాలం ఎండ ఇట్టే జారుకుంటోంది. గోపాలం ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. తోటికోడళ్ళిద్దరూ బాబిగాడిని మధ్యన కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మళ్ళీ 4-5 రోజుల దాకా బాబిగాడు కనిపించడు అనే ఆలోచన రావటంతో సునంద మనసు అదొలా అయిపోయింది. ఈ మధ్యన బాగా అలవాటైపోయింది వాడితో. ఇంతలో వీధి గుమ్మం ఎదురుగుండా ఏదో కారాగింది. తమ ఇంటికి కారులో ఎవరొస్తారు చెప్పమా అని అనుకునేలోగానే జగపతి, శాంత కారులోంచి దిగి నవ్వుతూ వాళ్ళ కేసు నడిచి లోపలికి రాసాగారు. సునంద ఆప్యాయంగా వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. ఎవరు అని ఆశ్చర్యపోతూ చూస్తున్న రత్నానికి, ఈ అమ్మాయి శాంత అని మా ఆఫీస్ మేనేజర్ గారి కూతురు, బీఎస్సీ పాస్ అయింది. ఇతను జగపతి అని ఆమె భర్త. ఇంత కుర్రాడిగా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు, మా ఇంటి పక్కనే ఉండేవారు వీళ్ళు అంటూ ఇద్దరినీ పరిచయం చేసింది సునంద. చూసావా, మీ ఆడవాళ్ల పక్షపాతం పోగొట్టుకున్నావు కాదు. శాంతకి ఉన్న డిగ్రీ చెప్పావు, నా డిగ్రీ ఉద్యోగం ఏం చెప్పావు కాదు అన్నాడు నవ్వుతూ జగపతి.
అతని మాటలకి శాంత సునందే కాదు, పరిచయం లేని రత్నం కూడా నవ్వింది. అంతా నవ్వుతున్నారు కదా అని తనకేమీ అర్థం కాకపోయినా తను నవ్వాడు బాబిగాడు. అది చూసి వాణ్ణి చటుక్కుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది శాంత. వాణ్ణి ఎత్తుకోకండి, గౌరవిస్తాడు అంది రత్నం. పర్వాలేదులేండి, నాది టిష్యూ చీరే అంది శాంత. అవును, అన్నట్లు ఇతని డిగ్రీలు చెప్పడమే మర్చిపోయాను. నువ్వు పాస్ అయింది ఎంటెక్ కదూ జగపతి? ఫారెన్ రీసెర్చ్ డిగ్రీ కూడా ఉన్నట్లుంది, అవునా? బొంబాయిలో ఏదో విదేశీ కంపెనీలో టెక్నికల్ ఆఫీసర్, అంతేనా అంది సునంద. బాగుంది పరిచయం చేయటం. ఏదో అవునా అంతేనా అంటూ అన్నాడు అతి సీరియస్గా జగపతి. తెచ్చిపెట్టుకున్న జగపతి కోపం చూసి శాంత నవ్వింది. సునంద కూడా చిరునవ్వు నవ్వింది. అక్కయ్య స్నేహితులు కొత్త మొహమాటం అంటూ ఏమీ లేకుండా ఎంత సరదాగా మాట్లాడుకున్నారు అని ఆశ్చర్యపోయి, కూర్చోండి, ఇప్పుడే కాఫీలు కలిపి తెస్తాను అంటూ లోపలికెళ్ళింది రత్నం. ఇప్పుడేమీ వద్దని శాంత జగపతి ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా. బావగారికి ఎలా ఉంది అన్నాడు జగపతి. నెల్లాళ్ల నుంచి టెంపరేచర్ తగ్గటం లేదు, అదే సుగుణం అంది సునంద. ఒకసారి చూసొద్దాం కారులో, బయలుదేరు. ఇప్పుడా? బావగారిని చూద్దామని, నీకు చీర పెడదామని ఆలోచించుకునే అసలు ఇప్పుడు నేను శాంత కారులో వచ్చాం. బొట్టు పెట్టి సునందకి చీరయ్యి అంటూ జగపతి ప్యాకెట్ అందించాడు. నాకు చీరెందుకు? ఇప్పుడేమిటి, మీరు చీర పెట్టడమా అంటూ వెనక్కి వెళ్ళింది సునంద. కాదు, తీసుకోవాలి అంటూ శాంత జగపతి పట్టుపట్టారు. వద్దు కాక వద్దు అంది సునంద. వీల్లేదు, తీసుకోవాల్సిందే అంది శాంత. జగపతి మొహం చిన్నబుచ్చుకున్నాడు. రత్నం కాఫీలు పట్టుకొని వస్తుంది. తనని అంతటితో వదిలేలాగా లేరు శాంత జగపతిను. వాళ్ళు మరీ హడావిడి చేశాక తీసుకోవటం కంటే సరే అని ఒప్పుకోవటమే ఉత్తమంలా తోచింది సునందకి. జగపతికి అక్క చెల్లెళ్ళు లేరు, తనకి అన్నదమ్ములు లేరు. ఎంతో అభిమానంతో ఇంటికి పట్టుకొచ్చి చీర పెడుతుంటే తను మరీ మంకుపట్టు పట్టడం ఏం బాగుంటుంది? నీకో తమ్ముడుండి పండక్కి చీర కొనిస్తే వద్దంటావా సునందా అన్నాడు జగపతి బొంగురుపోయిన కంఠంతో. సునంద కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అతని ఆప్యాయతకి హృదయం సంతోషంతో నిండిపోయి, సరే నీ ఇష్టం అంది. కాఫీ అయ్యాక హాస్పిటల్కి వెళ్దాం రమ్మన్నాడు జగపతి. భార్యాభర్తల మధ్య తను కూడా ఆ కారులో ఎందుకు వెళ్ళటం అనుకుంది సునంద. కానీ చీర విషయంలో లాగే ఇందులో కూడా మెత్తబడక తప్పలేదు. పెట్టిన చీర కట్టుకోమంది శాంత. అవునక్కయ్య, నువ్వు కట్టుకుంటే ఎలా ఉందో చూస్తాను అంది రత్నం. కొత్త చీరతో ఆయన దగ్గరికి హాస్పిటల్కా? సునంద అంగీకరించలేదు. ఓ పక్క నుంచి శాంత, మరో పక్క నుంచి రత్నం గొడవ పెట్టసాగారు కట్టుకోమని. చివరికి అయిష్టంగానే ప్యాకెట్ తీసుకుని తీరా గదిలోకి వెళ్ళి ప్యాకెట్ విప్పితే సునంద కళ్ళు జిగేల్మన్నాయి. ఇంత ఖరీదైన చీర ఎందుకు తనకి? ఈ జగపతికి అంతా చాదస్తం విసుక్కుంది. జగపతి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇప్పుడింత ఖరీదైన చీర కట్టుకుని ఆయన దగ్గరికి ఎలా వెళ్ళటం బాబు అంటూ సిగ్గుపడసాగింది. అవతల జగపతి కార్ హారన్ మోగిస్తున్నాడు. అక్కయ్య, చప్పున బయలుదేరు, వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ తొందర చేయసాగింది రత్నం. దాంతో ఇంకా ఆలోచనలతో ఆలస్యం చేయటానికి సునందకి వీలు కాలేకపోయింది. కారులో వెళ్తున్నప్పుడు జగపతి ఏదో హాస్యంగా అని నవ్వటం, సునంద కూడా నవ్వులో నవ్వు కలపటం. ఎంతసేపైనా జగపతి కానీ సునంద కానీ శాంత సంగతే పట్టించుకోకపోవటం దానితో శాంతకి చాలా ఇబ్బందిగా తయారైంది. అది కాసేపటికి అసంతృప్తిగాను అసహనంగాను మారి, నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను అంది. జగపతి 1-2 సార్లు చెప్పి చూశాడు. సునంద కూడా ప్రయత్నించింది. శాంత, కాదు, నన్ను ఇంటి దగ్గర దిగబెట్టండి, నేను ఆసుపత్రికి రాను అని ఖచ్చితంగా చెప్పింది. దాంతో చేసేదేమీ లేక శాంతని ఇంటి దగ్గర దింపి జగపతి సునంద కారులో హాస్పిటల్కి వెళ్లారు. ఇద్దరూ వెళ్తూ ఉండగా మాటల సందర్భంలో సునందకి తన కొత్త సంసారం గురించి 1-2 వివరాలు చెప్పాడు జగపతి. శాంతకి చదువు, సంస్కారం, తెలివి అన్నీ ఉన్నాయి, కానీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే జ్ఞానం లేదు. మంచో చెడో తను నిర్ణయానికి వచ్చిన తర్వాత నిజం ఇది అని ఎంత నచ్చ చెప్పినా ఇంక వినదు. తన ధోరణి తనది. మానసిక బలం లేని వట్టి పిరికిది. జగపతి కోసం ఎవరైనా లేడీస్ వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటే ఏదో చెప్పలేని అసంతృప్తితో విలవిల్లాడిపోతుంది. ఆ తర్వాత ఎంత నచ్చ చెప్పినా అర్థం చేసుకోకుండా అలిగి కూర్చుంటుంది. ఇలా చెప్పి చెప్పి చివరికి అన్నాడు జగపతి, 20వ శతాబ్దపు ఈ కొత్త సాంఘిక పరిస్థితుల్లో పూర్వంలాగా పరాయి స్త్రీలతో మాట్లాడకుండా ఉండటానికి కుదరదు. ఏదో అవసరం వస్తుంది, ఇంకా దాంతో అనుమానం, అసూయ పెంచుకుని కూర్చుంటే ఎలా చెప్పక్కయ్యా
అస్తమాను భర్తని అనుమానించే స్త్రీ మీద భర్తకి మాత్రం ఏం ప్రేమ నిలబడుతుంది? సునంద చివరి మాటలు విని ఉలిక్కిపడింది. ఏమిటి? శాంత జగపతుల సంసారం పైకి కనిపిస్తున్నంత ఆనందంగానూ సుఖంగానూ లేదన్నమాట. వీళ్ళిద్దరికీ భగవంతుడు ఏ లోటు పెట్టలేదు. డబ్బు, చదువు, హోదా, అన్యోన్యత అన్నీ ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక నందనవనంలా ఉండాల్సిన సంసారంలో పల్లేరుకాయలు పరుచుకుంటున్నారు. అయ్యో పాపం. శాంత మీద జగపతికి ఏర్పడుతున్న వైముఖ్యాన్ని తగ్గించటం కోసం. అలా అనుకోకు జగపతి. శాంత నిన్ను అనుమానిస్తుంది. ఆమె నిన్ను ఎంతో ప్రేమిస్తుందన్నమాట. ప్రేమించకపోతే నువ్వు ఎలా ఉంటే తనకేం? భర్తని ప్రేమించని భార్యలు నిర్లక్ష్యంగానూ నిర్లిప్తంగానూ ఉంటారు. శాంతవలే ఉండరు. సంసారం అంటే నువ్వంటే ఎంతో కాంక్ష ఉంది కనుకే ఆమె అలా ఉంటుంది అంది సునంద. అది కాదు సునంద. డగ్గొత్తికతో ఆ పైన ఇంకా వాక్యం పూర్తి చేయలేకపోయాడు జగపతి. ఎప్పుడూ నవ్వుతూ మనసుకి ఏమీ పట్టించుకోకుండా ఉండే జగపతి కంఠంలో విషాదం వినిపించేసరికి సునంద కలవరపడింది. ఏదో అనబోయింది. ఇంతలో హాస్పిటల్ వచ్చేసింది. ఇంకా గంటన్నర పోతే కానీ విజిటర్స్ని లోపలికి పోనివ్వరు. సునంద అలా సమయం కాని సమయంలో డ్యూటీ డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ రావటం, ఆ వచ్చేటప్పుడు కొత్త వ్యక్తిని తీసుకురావటం అది చూసి శివరాం ఆశ్చర్యపోయాడు. మా ఆఫీస్ మేనేజర్ కూతురు శాంత అని చెప్పానే, ఆమె భర్త జగపతి. బొంబాయిలో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడు నేను SSLC చదివేటప్పుడు మా ఇంటి పక్కన ఉండేవారు వీళ్ళు. ఎప్పుడో మారు మీతో చెప్పినట్టున్నాను. నమస్కారం అన్నాడు జగపతి చిరునవ్వుతో. నమస్కారం. నొక్కుల జుట్టు, అందమైన ముఖం, పచ్చగా పుష్టిగా ఉన్న రూపం, ఉల్లెన్ సూటు, కళకళ్లాడే పాలిష్ చేసిన బూటు, ఇలా ఆకర్షణీయంగా ఉన్న జగపతికి పైనుంచి కింద దాకా పరిశీలనగా చూస్తూ తాపీగా పలకరించాడు శివరాం. మిమ్మల్ని కలుసుకున్నాను. ఈవేళ చాలా సుదినం అన్నాడు. ఇంకా తరచూ కలుసుకుంటూనే ఉంటాడు. మా అత్తారూరేగా ఇది. మీకు పూర్తి ఆరోగ్యం వచ్చాక సునంద మీరు మా బొంబాయి వద్దురు గాని చప్పును తగ్గిపోతుందిలేండి మీకిది అంటూ ఏకంగా మాట్లాడిస్తున్న జగపతి ముక్తసరిగా ఊ ఆ అంటూ సమాధానం చెప్తూ సునందని పరిశీలనగా చూశాడు శివరాం. ఆ చూపులు సునందకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మందులు, సంసారం, ఖర్చులు, ఇలా డబ్బుకి నిక్కచ్చిగా ఉన్న ఈ పరిస్థితిలో తన ఈ కొత్త చీరని కొనుక్కోవటం ఏమిటి? అందులో ఇంత ఖరీదైంది అనేమైనా ఆశ్చర్యంగా చూస్తున్నాడా శివరాం? లేదా భర్త మంచం మీద ఉండగా ఈ కొత్త బట్టలు సరదాలు ఏమిటని బాధపడుతున్నాడా? ఎందుకలా వింతగా చూడటం? పోనీ సంగతి ఇది, జగపతి పెట్టాడు ఈ చీర, వద్దంటే కాదు కూడదు కట్టుకోమని బలవంత పెట్టాడు అంటూ ఉన్న సంగతి చెప్పేస్తే? కానీ తీరా చెప్పాక ఈ వివరాలన్నీ ఎందుకు, నేను అడిగానా అంటాడేమో. సునంద చాలా తికమక పడసాగింది. వంటి నిండుగా పైట చెంగు కప్పుకుని తల వంచుకుని కాలి బొటనవేలితో సున్నాలు చుడుతూ తప్పు చేసిన దానిలా నిలబడి ఉంది. శివరాం తనని ఏమడుగుతాడో అని గుండెల్లో బెదురు. చివరికి అనుకున్నంతా అయ్యింది. శివరాం అడిగాడు. ఏమిటి కొత్త చీర అది కట్టుకుని బయలుదేరావు? ఎక్కడికైనా పేరంటానికా అని. సునంద సమాధానం చెప్పేలోపుగా జగపతే గబగబా అంతా చెప్పేసి, ఎలా ఉంది బావగారు నా సెలక్షను? ఈ రంగు, ఈ చీర సునందకి బాగా సూట్ అయింది కదూ అంటూ ఎంతో ఆసక్తితో శివరాం ముఖంలోకి చూశాడు. శివరాం ముఖంలో తను ఆశించిన సంతోషం కనిపించకపోగా బొమ్మ ముడితో పాటు కలిసి ఒక రకమైన ఉదాసీనతాభావం తీవ్రంగా కనిపించి చకితుడయ్యాడు జగపతి. శివరాం మెదడు ఆలోచనలతో వేగిపోతుంది. తన ఆరోగ్యం పోగొట్టుకున్న నిర్భాగ్యుడు. జగపత ఆకర్షణీయంగా ఓ పెద్ద హోదాలో ఉన్న శ్రీమంతుడు. సునంద నిండైన యవ్వనంతో అందాల రాశిగా వెలుగుతున్న యువతి. మనసు చలించటానికి ఎంతసేపు కావాలి? సునందకి వీడు చీర కొనటమా? వద్దనకుండా ఇది తీసుకోవడమా? సిగ్గు భయము వదిలేసి ఆ చీర తనకి చూపించటానికి రావటమా? అందులో ఈ ఇద్దరే, మళ్ళీ మూడో వాళ్ళెవ్వరూ లేకుండా. చిచి, సునంద ఎంతటి స్థితికి దిగజారిపోయింది. భర్త అనేవాడు అనుక్షణం దగ్గరగా ఉండి రక్షించుకోకపోతే ఆడదాని సౌశల్యం ఇక ఇంతేనన్నమాట. తన సునంద తనే కావాలని తల్లిదండ్రులతో విరోధం కూడా పడి పెళ్లి చేసుకున్న భార్య ఈవేళ ఇలాగా? అబ్బా! ఆ పైన శివరాం ఆలోచించలేకపోయాడు. జగపతికి వాతావరణం ఏదో ఆస్వాభివాకంగా ఉన్నట్లు, స్వేచ్ఛగా తను మాట్లాడడానికి వీల్లేనట్లు అనిపించి ఇంక లేచాడు వెళ్ళిపోదామని. లేచారేం అప్పుడే? ఉంటారా 4 రోజులు అంటూ మర్యాద కోసం అన్నాడు శివరాం. అత్తింటికొచ్చిన అల్లుడు పండగ వెళ్లేదాకా పారిపోవటానికి వీల్లేదు కదండీ
నవ్వుతూ అన్నాడు జగపతి. పండక్కొచ్చావన్నమాట. ఓహో, నువ్వు వస్తావని తెలిసే కాబోలు సునంద ససేమిరా పుట్టింటికి వెళ్ళనని ఉండిపోయింది. ఈవేళ గోపాలం రత్నం వెళ్ళిపోతే ఇంకొక్కతే కూడా ఉంటుంది ఇంట్లో. మీరు ఆడిందాట పాడింది పాట. మనసులో వికృతంగా ఆలోచించుకుని గుండెల్ని మంటించుకోసాగాడు శివరాం. ఏం సునందా, నువ్వు వస్తావా ఉంటావా అన్నాడు జగపతి అడుగు కదుపుతూ. తను తర్వాత వస్తుందిలేండి అన్నాడు వెంటనే శివరాం. అయితే సరే వస్తా అంటూ వెళ్ళబోతున్న జగపతికి ఎదురయ్యాడు గోపాలం. మాట వరుసకి వాళ్ళని ఒకళ్ళకొకళ్ళకి శివరాం పరిచయం చేశాక జగపతి వెళ్ళిపోయాడు. శివరాం తల వంచుకుని నిలబడి ఉన్న సునంద కేసి నిశితంగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ తర్వాత గోపాలం కేసి తిరిగి, ఎరా ఈవేళ వెళ్తున్నారా అన్నాడు. అదే చూస్తున్నాను. మేము వెళితే పాపం వదిన ఒక్కతే ఉంటుంది ఇంట్లో అన్నాడు గోపాలం. ఒక్కతే ఎందుకుంటుందిలే, సునందకి అర్థం కావాలని వ్యంగ్యంగా అన్నాడు శివరాం. సునంద ఉలిక్కిపడి చూసి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇక్కడే ఉంటాను అంది. ఇక్కడ ఈ రోగుల మధ్య మూలుగులు, బాధలు, మందుల కంపు, లోషన్ వాసన, వీటి మధ్య ఏమిటి గోపాలం, ఇన్నిటి మధ్య ఇన్నాళ్ల నుంచి మీ అన్నయ్య ఉండటం లేదు? అది కాదు వదినా, అనారోగ్యంతో ఇంక తప్పక ఉండటం వేరు. ఏ అనారోగ్యం లేకుండా ఏం పర్వాలేదు. సునంద మాటలు విని శివరాం నిశ్చేష్టుడయ్యాడు. తనతో పాటు ఇక్కడ ఉంటుందా ఈ 4-5 రోజులు? ఇలాంటి ఉత్తమ ఇల్లాలి గురించేనా తను ఇప్పటిదాకా అలా ఆలోచించింది? చిచ్చి, తను ఎప్పుడూ సునందకు అన్యాయమే చేస్తున్నాడు, ఆఖరికి ఆలోచనల్లో కూడా. శివరాం కళ్ళలో నీళ్లు నిలిచాయి. అప్పుడే వెలిగిన లైట్ల కాంతిలో ఆ కన్నీటి పొరగుండా చూసిన శివరాంకి సునంద ఇంద్రధనస్సు రంగుల్లో వెలిగిపోతున్న ఒక ఉత్తమ దేవతలా కనిపించింది. అక్కయ్య, నువ్వు అటు ఆఫీస్కి వెళ్ళి చాకరీ చేసుకురావటమే కాకుండా అక్కడి నుండి వచ్చాక మళ్ళీ ఇటు హాస్పిటల్కి కూడా వెళ్తూ ఉండాలి. ఇలా పగలల్లా పొట్టు అవుతూ మళ్ళీ ఇంట్లో కూడా చాకరీ ఎందుకు? ఇంట్లో పనులేమీ ముట్టుకోకు, అన్నీ నాకు వదిలే, నేను చేస్తాను అంటూ తననేమీ ఎక్కువ పని చేయనీయకుండా వారిస్తూ చేతిలో పని అందుకుంటూ వచ్చిన కొత్తలో తన వెనకాల కూడా ఉండే రత్నంలో ఈ మధ్య నీ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు సునందకి. ఈ మధ్య పండగకని పుట్టింటికి వెళ్ళొచ్చాక ఇంట్లో ఏ పని ముట్టుకోవటం లేదు రత్నం. కంచంలో కూడా చేయి కడిగేసుకుని వెళ్ళి పడుకోవటం, పొద్దెక్కి లేవటం, ఎప్పుడూ బద్ధకంగా కూర్చోవటం, 2 పూటలా వంట కూడా తన మీదే నెట్టేయటం, చిన్న పనికి కూడా సాయం చేయకపోవటం, ఇలా ఉంది వరస. ఏమిటిది అని తనేం అడుగుతుంది? ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని తనని సమయంలో ఆదుకున్నదే చాలు గోపాలం రత్నమును. అదే కాక ఇంట్లో చాకరీ కూడా చేయమని తను రత్నాన్ని ఏం శాసించగలదు? ఈ పని చెయ్యి అని పురమాయిస్తే ఏం బాగుంటుంది? పూర్వంలాగా అయ్యో అక్కయ్య ఒక్కతే చేసుకుంటుందే అని తనంతట తాను రావాలి కానీ అసహ్యంగా చెప్పటం మాత్రం ఎలా? పోనీ ఇంట్లో జరుగుతున్న పద్ధతి చూసి గోపాలమైన రత్నానికి చెప్తే బావుండు. తన ఇంట్లోనూ బయట కూడా చాకరీతో టైం సరిపోవటం లేదు. ఒళ్ళు హూనమైపోవటం మాట అలా ఉంచి తెల్లవారుగట్ట లేచి వేడినీళ్ళు కాచి స్టవ్ అంటించి కాఫీ పెట్టి హాస్పిటల్కి ఓవల్టీస్ పంపి నీళ్లు పోసుకుని వంట మొదలు పెట్టేటప్పటికి 7 అయిపోతుంది. వంట పని, యువతల పని తనే చేసుకోవాల్సి రావటం వల్ల ఎంత కాళ్ళు చేతులు విరగదొక్కున్నా 9:30 అయితే కానీ వంట పూర్తి చేయలేకపోతోంది సునంద. ఇల్లు తుడిచి పీటలు వేసి కంచాలు పెట్టడం పని కూడా రత్నం మానుకుందేమో. ఆ పని కూడా చేసుకుని గోపాలానికి అన్నం పెట్టి తను బట్టకలు వేసుకునే లోపుగా హాస్పిటల్కి క్యారియర్ సర్దిచ్చాక కానీ తను అన్నం దగ్గర కూర్చోవటం పట్టం లేదు. 2 మెతుకులు ఎంత ఆదరాబాదరాగా నోట్లో వేసుకుని పరిగెత్తినా టైంకి ఆఫీస్కి చేరుకోవటం బ్రహ్మాండం అయిపోతుంది సునందకి. పొద్దున్న ఇలా అన్ని పనులు చేసుకుంది కదా అని సాయంత్రం ఏమీ విశ్రాంతి లభించడం లేదు ఆమెకి. ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీలు పెట్టి శివరాంకి మళ్ళీ ఓవల్టీస్ గోపాలం చేత పంపించి సాయంత్రం వంటకి సిద్ధం కావాల్సి వచ్చేది. వంట చేసుకుని ఓ పక్కన పెట్టుకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళటానికి వీలుండేది కాదు. ఏ రోజైనా వంట వండటం బాగా ఆలస్యం అయిపోతే ఇంకా ఆ రోజుకి హాస్పిటల్కి వెళ్ళటం పడేదే కాదు. అయ్యో ఈవేళ వెళ్ళి ఆయన్ని చూడలేకపోయాను అని రాత్రంతా బాధ. దానికి తోడు మర్నాడు వెళ్ళినప్పుడు ఏం నిన్న హాస్పిటల్కి రాలేదు? ఏమంత పనులు ముంచుకుపోయాయి? నాకంటే ముఖ్యమేమిటి పనులు అని శివరాం నిష్ఠూరంగా అనేవాడు. ఇది సంగతి అని ఏం చెప్తుంది అతనికి? ఇలా పొద్దస్తమాను చాకరీతో బాగా నలిగిపోయి సునంద చిక్కిపోయి కళ్ళు గుంటలు పడుతున్నా రత్నానికి ఏం పట్టినట్లు లేదు. కాఫీ తాగి నీళ్లు పోసుకుని బాబిగాడిని తనది ముస్తాబు పూర్తి చేసుకుని వెళ్ళి మంచం నడువెక్కి కూర్చోవటం.
ఏ వారపత్రికో నవలో చదువుతూ 11 గంటల దాకా కాలక్షేపం చేయటం. ఆ తర్వాత తనూజ్ అంటాడు అన్నం పెట్టుకు తిని మధ్యాహ్నం 2-3 దాకా నిద్రపోవటం. సునంద వచ్చి సాయంత్రం వంట వండుతూ ఉంటే తన ఇరిగింటికి పొరుగింటికి పోయి పెత్తనాలు చేసి రావటం. తరచూ బావిగాడిని కూడా సునంద మీదికే వదిలేయటం. ఇలా ఉంది రత్నం దినచర్య. అదేమని గోపాలము అనడు. పని చేయకపోవటానికి తోడు రత్నానికి ఈ మధ్య విసుగు కూడా ఎక్కువయింది. ఆ కోపంలో ఏ మాట అంటున్నానో అనేది తెలియకుండా అనేస్తుంది. అసలే పౌరుషమైన బ్రతుకు తనది. ఎవరు ఏ కాస్త మాటన్నా భరించలేదు. అందుకే రత్నం ఎప్పుడైనా తన మీద విసుక్కున్నా మాట జారినా తనలో ఉప్పెనలా అభిమానం కట్టలు తెంచుకుని లేచేది. కానీ వెంటనే తను తన పరిస్థితి చటుక్కున జ్ఞాపకం తెచ్చుకుని తమాయించుకుని ఊరుకునేది. తన దురదృష్టాలలో ఇదో దురదృష్టం అని సరిపెట్టుకునేది రత్నం. తన మీద విసుక్కోవటం ఎప్పుడైనా గోపాలం చెవిన పడితే భార్య మీద తాడి ఎత్తున లేచి, ఏమిటే వదినతో మాట్లాడే విధానం అదేనా? నీకు రోజురోజుకి మూర్ఖత్వం అజ్ఞానం ఎక్కువవుతున్నాయి. ఈ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడైనా అలా ప్రవర్తించావో జాగ్రత్త అనేవాడు. అంతే, ఇంక రోజల్లా రత్నం దుమదుమలాడిపోతూ ఉండేది. గోపాలం వెళ్ళిపోయాక ఇంట్లో దీర్ఘాలు తీసుకుంటూ శోకాండాలు మొదలెట్టేది. మాట్లాడితే దిక్కుమాలిన సంతా అనేది. ఆ మాట తనని ఉద్దేశించి అన్నదే అని సునంద గ్రహించటంతో ఆమెకి కోపం పెళ్ళిబికి వచ్చేది. కానీ వెంటనే ఏదో చిన్నపిల్ల పోనిద్దు అని సర్దుకునేది. అయినా ఉడుకుమోత్తనం వచ్చి ఏడుపొచ్చేది. ఉన్న బాధలకి తోడు ఈ కొత్త కోత ఏమిటి తనకి? గొడ్డులా చాకిరీ చేయటం, పైగా మాటలు పట్టం, ఏమీ అనటానికి వీల్లేకపోవటం. తన దీనస్థితికి తన మీద తనకే జాలేసి చాటుచాటుకి వెళ్ళి గుడ్ల నీళ్లు కుక్కుకునేది సునంద. రత్నం విసుగులో తన మీద మాట విసిరినప్పటికంటే బాబిగాడిని కొట్టినప్పుడు ఎక్కువగా బాధపడేది. వాడు జాలిగా ఏడుస్తుంటే సునంద ప్రాణం విలవిల్లాడిపోయేది. మనకి ఉన్న విసుగు వాడి మీద చూపిస్తే వాడికేం తెలుసు? పసివాడు. అబ్బే, పిల్లల్ని కనగానే సరా సునందకెక్కలేని కోపం వచ్చేది రత్నం మీద. కానీ అదంతా లోపలే ఇముడ్చుకుని వెళ్ళి ఏడుస్తున్న బాబిగాడిని ఎత్తుకునేది. బావురుమంటూ ఆ పసికూన దొడ్డమ్మ భుజం మీద వాలిపోయేవాడు. సునంద కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. తను కేకలేసినప్పుడు పిల్లాన్ని ఇలా దగ్గరికి తీసి వాడికి భయం లేకుండా పాడు చేస్తుందని, అమ్మకంటే దొడ్డమ్మే మంచిదనే భావం వారికి ఏర్పరుస్తుందని రత్నం మరీ రైలాడిపోసాగింది సునంద మీద. గోపాలం ఉన్నంతసేపు ఇల్లు ఏం ప్రశాంతంగా ఉంటుందో ఏమో. అతను వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం ఇల్లు ఒక నరకంగా తయారవుతోంది సునందకి. ఏమీ పాలుపోవటం లేదు. ఏమిటి చేయటం? రత్నం ఇలా ఎందుకు మారిపోయింది? ఆ రోజు ఆదివారం. భోజనాలయ్యాయి. గోపాలం వీధి గదిలో రాసుకుంటున్నాడు. బాబిగాడు నిద్రపోతున్నాడు. సునంద వంటింట్లో ఏదో సర్దుకుంటోంది. పెరట్లో నూతి దగ్గర ఎవరో వాంతి చేసుకుంటున్నారు. సునంద చెవి వగ్గి వింది. సంశయం లేదు, ఎవరో పెద్ద శబ్దంతో డోక్కుంటున్నారు. వెంటనే చేతిలో పని అక్కడ వదిలేసి వెళ్ళి చూసింది సునంద. రత్నం. సునందని చూసి రత్నం సిగ్గుపడింది. మెరుపు మెరిసినట్లు ఒక క్షణంలో అంతా అర్థమైపోయింది సునందకి. ఈ మధ్య బద్ధకంగా, విసుగ్గా, కోపంగా ఉండటానికి కారణం ఇదా? సునంద ముఖం మీద చిరునవ్వు విరిసింది. రత్నం ముఖం సిగ్గుతో మరింత కుంచుకుపోయింది. మర్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు తెచ్చి రత్నానికి ఇస్తూ, పుల్లగా నోటికి హితవుగా ఉంటాయని తెచ్చాను, తీసుకో అంది. ఏమిటక్కయ్యా అని చాదస్తం అంటూ బిడియపడుతూ అవి తీసుకుంది రత్నం. పెట్టిన 2 ద్రాక్ష పళ్ళు చాలక అన్నీ కావాలని మారం చేస్తున్న బాబిగాడిని దగ్గరికి తీసి, అమ్మని తినని బాబూ, అమ్మని ఇవి తిననిస్తే ఆడుకోవడానికి నీకు పాపనిస్తుంది కొన్నాళ్లలో అంది సునంద. నువ్వు మరీను వాడితో ఆ మాటలేమిటక్కయ్యా అంటూ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఎరిపెక్కగా అవి అక్కయ్యకి ఎక్కడ కనిపిస్తాయో అని బయటతో ముఖం కప్పుకుని మరీ పారిపోయింది రత్నం. సునంద నవ్వుకుని రత్నం అదృష్టవంతురాలు అనుకుని వెంటనే తన దురదృష్టం జ్ఞాపకం వచ్చి బరువుగా నిట్టూర్చింది. ఓ రోజు రాత్రి భోజనాల దగ్గర, రేపటి నుంచి మనకి నెలకి ఎంత ఖర్చు అవుతుందో అకౌంట్ రాయాలనుకుంటున్నాను అన్నాడు గోపాలం. అది విని స్తబ్దురాలై ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది సునంద. మరేమీ లేదు వదినా, నెలొచ్చేటప్పటికి నాదో 250 వస్తోంది. నువ్వు 150 తెస్తున్నావు. 400 ఏమైపోతున్నాయో కనిపించటం లేదు. 10వ తారీఖు దాటేటప్పటికి పైసా ఉండటం లేదు చేతిలో. అకౌంట్ రాస్తే ఉంటుందా అని చాదస్తం కానీ అంది సునంద నవ్వుతూ. ఆహా, ఉంటుందని కాదు. ఏది అవసరమైన ఖర్చో ఏది అనవసరమైన ఖర్చో చూసుకుని అనవసరమైన దాన్ని తగ్గించుకోవచ్చుగా.
మనం అనవసరమైంది ఏం చేస్తున్నావయ్యా? ప్రతి పైసా చూసే ఖర్చు పెడుతున్నాంగా అందరమును అంది సునంద. అందరం అనకు, ఏం రత్నం అంటూ సాభిప్రాయంగా రత్నం కేసి చూశాడు. నీకు తెలీదక్కయ్యా, ఆయన అంటున్నది నా గురించి అంది కోపంగా బుంగమూతి పెడుతూ రత్నం. నువ్వు మాత్రం ఏం అనవసరంగా ఖర్చు పెడుతున్నావు? మాట వరుసకు అన్నదే కానీ సునందకి కూడా తెలుసు రత్నం చేస్తున్న దుబారా. వాసన నూనెలు, పౌడరు, పిన్నులు, గాజులు, వారపత్రికలు, వీటి కింద రత్నం నెలొచ్చేటప్పటికి ఎలా లేదన్నా 15-20 రూపాయలు ఖర్చు పెడుతుంది. అల్లికలు, లేసులు అంటూ అన్నీ కొనటం, వారం 10 రోజులు అల్లటం, ఆ తర్వాత మూలన పడేయటం. దిండు గలేబీలు, టేబుల్ క్లాత్లు, వీధిలోకి ఏ వస్తే అవి కొంటూ ఉండటం. చంటాడిని ఎక్కడికైనా తీసుకెళ్లటానికి రెడీగా మంచి జత ఏదైనా లేకపోతే వెంటనే రెడీమేడ్ షాప్లో జతది కొని తెచ్చేయటం. కొనేటప్పుడు బేరం ఆడకపోవటం, వాడేటప్పుడు పొదుపు తెలియకపోవటం, ఇలా ఎన్నైనా ఉన్నాయి రత్నం చేస్తున్న పనులు. ఇవన్నీ తగ్గిస్తే నెలకి 50 రూపాయల పైన ఆదా అవుతుంది. కానీ ఎలా తగ్గించమని చెప్పటం? తగ్గించే ఖర్చులేమీ లేవంటావా ఇంట్లో? గోపాలం ఒక కంట రత్నం కేసి చూస్తూ అన్నాడు. మరిది మరీ అంటుంటే సునందకి అనుమానం వేసింది. తనేమైనా దుబారా చేస్తుందా? అతను తన గురించా అంటున్నది? తనేమీ నయా పైసా అనవసరంగా ఖర్చు పెట్టడం లేదే. నెలకి వచ్చే 150లోనూ 70-80 రూపాయలు ఆయన మందుల కిందే అవుతుంది. ఇంటద్దె 40, పాలవాళ్లకి 30 తనే ఇస్తుంది. ఇంకే ఉంది తను వృధాగా ఖర్చు పెట్టడానికి? ఇంత క్రితం అయితే గది అద్దె 10, పాలు 10 అయ్యేవి. మిగిలిన దాంట్లో బియ్యం, పై ఖర్చు, బట్టలు వగైరాలు సర్దుకునేది. ఇప్పుడు అద్దె, పాల ఖర్చు పెరగటం వల్ల తను బట్టలు కూడా కొనుక్కోవటం మానేసింది. జగపతి కొన్న ఆ చీర తప్ప కొత్త చీర కొనుక్కుని ఏడాది కావస్తుంది. పాత చీరలే కట్టుకుని కాలక్షేపం చేస్తుంది. ఇంకా ఇందులో దుబారా ఏమిటి తన మొహం? అయినా గోపాలం ఇలా తనతో డబ్బు ఖర్చు విషయం మాట్లాడితే ఏదో బాధగానూ ఇబ్బందిగానూ ఉంది. తన ఖర్చు, ఆయన ఖర్చు గోపాలానికి బరువుగా అనిపిస్తుందా? ఈ బాధ్యత అంతా నెత్తిమీద ఎందుకు పెట్టుకున్నానా అని పశ్చాత్తాపపడుతున్నాడా? సునంద ఆలోచిస్తూ చేసేదేమీ లేక ఇబ్బందిగా గోడమూలకి వదికి మరో దిక్కుకు చూస్తూ నిలబడి ఉంది. కాసేపయ్యాక ఏమనుకున్నాడో. సరే అంటూ బరువుగా నిట్టూర్చి పీట మీద నుంచి లేచాడు గోపాలం. వంటిల్లు సర్దుకుని తన గదిలోకి సునంద వచ్చేటప్పటికి బాబిగాణ్ణి ఆ గదిలో తన మంచం మీద నిద్రగొట్టి వెళ్ళి పక్క గది గడియ వేసుకుంటోంది రత్నం. రోజల్లా అలసి వచ్చి పక్క చేరేటప్పటికి సునందకి నిద్ర వచ్చేసేది. పెద్ద ప్రయత్నం చేయక్కర్లేకుండానే. కానీ ఈవేళ ఏమిటో ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. చంటాడి మీద చెయ్యి వేసుకుని కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు చదవసాగింది. వచ్చిన పద్యాలన్నీ చదవటం అయిపోయింది. కానీ కంటి మీద కొనుకు మాత్రం రాలేదు. పక్క గదిలో నుంచి గాజుల చప్పుడు వినిపించింది. ఇంకా రత్నం గోపాలం నిద్రపోలేనట్టుంది. సునంద మంచం మీద నుంచి లేచి ఒళ్ళు మత్తుగా విరుచుకుని మరచెంబులో నీళ్లు తాగి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆలోచనలు శరీరాన్ని, మెదడుని వేడెక్కించే ఆలోచనలు. ఈ ఆలోచనలు వెనక్కి వెళ్ళి తను, శివరాం గంటలు, రోజులు తెలియకుండా గడిపిన ఆ మధురమైన దినాలు తీయగా జ్ఞాపకం రాసాగాయి. ఎంత ఆనందంగా గడిచిపోయాయి ఆ 2-3 ఏళ్ళు. సాయంత్రం వచ్చేటప్పటికల్లా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రెక్కలు కట్టుకొచ్చి వాలేవాడు. స్టేషన్ డ్యూటీ పడితే ఇంకా చెప్పక్కర్లేదు. దాదాపు తన చుట్టూనే ఉండేవాడు. గంటకోసారి వస్తూ పొద్దుటి నుండి సాయంత్రం దాకా గడియారం ఎంత నెమ్మదిగా నడిచేదో సాయంత్రం నుంచి తెల్లవారేదాకా అంత గబగబా పరిగెట్టేది. అప్పుడే తెల్లారిపోయిందా? నేను నమ్మను అంటూ ప్రతి ఉదయం తను మంచం దిగుతున్నప్పుడు పెద్ద మారాం చేసేవాడు శివరాం. ప్రతిరోజు ఒక వసంత పంచమి, ప్రతి రాత్రి ఒక దివ్యానుభూతి. ఒకరినొకరు నవ్వించుకుంటూ, కవ్వించుకుంటూ, తరుముకుంటూ, ఒకరి హృదయంలో ఒకరు తలదాచుకుంటూ మధురంగా లోకాన్ని మరిచి ఒక తీయని స్వప్నంగా 2-3 ఏళ్ళు గడిపేశారు. పక్క గదిలో నుంచి సన్నగా నవ్వులు వినిపించాయి. గోపాలం ఏదో అని రత్నాన్ని నవ్వించుంటాడు. శివరాం తనని ఎన్ని మాటలు అలా నవ్వించేవాడు. జడలో జాజులు తురిమి చడీ చప్పుడు లేకుండా వెనకాలే వచ్చి దొంగల వాసన చూసేవాడు. ఎప్పుడైనా తను ఆదమరిచి ఉండి జడుచుకుంటే వెంటనే దగ్గరగా హత్తుకుని మంత్రమైనా భయం పోతుంది అంటూ నవ్వించేవాడు. ఆ నవ్వులు, ఆ తీయని అనుభూతులు, వెచ్చని ఆ రాత్రులు, బా! సునందకి ఒళ్ళంతా వేడెక్కి నరనరాల్లోనూ నీరసంగా అనిపించి ఈ ఆలోచనలు ఇలా వస్తూనే ఉంటాయి, కాస్త దృష్టి మరల్చుకోవాలి అనుకుని లైట్ వేసి తన షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి 4-5 పుస్తకాలు తెచ్చుకొని కూర్చుంది. ఆ పుస్తకాలు ఊరట కలిగించడానికి బదులు ఉద్రేకాన్ని మరింత రెచ్చగొట్టాయి.
వరూది విరహం, ఉలూచి ప్రణయం, సుందరీనందుల శృంగారం, సునందలో 1000 జలపాతాల స్పందన సృష్టించాయి. ఒంట్లోంచి వేడిగా పొగలు, నరనరాల్లోనూ నీరసం, శరీరమంతా విపరీతమైన బరువు, మత్తుగా, బాధగా, తీయగా. పక్కగదిలో నుంచి గాజుల చప్పుడు కలకలమని నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. సునందకి తలంతా బరువెక్కిపోయింది. సమ్మెటతో కొట్టినట్లు పోటు. నుదుటి మీద తడిగుడ్డ వేసుకుంది. చేతులు 2 గుండెల మీద ఆంచుకుని తనని తనకి హత్తుకుంది. నా ప్రాణం తీసేయి, కానీ ఈ బాధ భరించలేను దేవుడా అంటూ మంచానికి చివర పట్టె మీద బోర్లా పడుకుని తలగడని కౌగిలించుకుని వెక్కెక్కి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా రాత్రి తెల్లవారులో యమయాతన అనుభవించింది సునంద. భళ్ళున తెల్లవారింది, కానీ సునంద గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది.